ప్రభు మనకు అనుగ్రహించునుగాక. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్తారా? అతనికి వెళ్ళే వాళ్ళని మీ అందరూ ఏంటి అలా కొత్తగా చూస్తున్నారు? సంతోషంగా రెండు చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప బలిపీఠమును సిద్ధపరిచి అల్పుడనైనా నేను ఇక్కడ నిలబడి దేవుని మాటలు అందించుటకు కృప చూపిన పరిశుద్ధాత్ముడికి మొదటిగా నేను కృతజ్ఞుడై ఉన్నాను. నన్ను క్షేమంగా నడిపించారు. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుంది ఈ రోడ్లో నుంచి తిరిగిన కానించి మా కారు మొత్తానికి మందిరం కాడికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. రెడ్డిపాలెం దాటిన కానించి ఊరు వస్తుందంటావా, చెరువుల్లోకి వెళ్తావా అని అడుగుతున్నారు పిల్లలు. మొత్తానికి మందిరం వచ్చింది. ఈ రోడ్లో తిరిగినా కనిపించింది. సమయం అయిపోతుంది, గూడూరులో నుంచి వచ్చేస్తే బాగుండేదేం కంకటావ మీదుగా అనుకున్నా. ఆ మహాప్రమాదం నుంచి ప్రభు నన్ను కాపాడారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక భోజనం సమయానికి వచ్చేవాడినేమో. దేవుని మహాదయలో ఈ ఉదయం ఇది రెండవ కూటం. మా పిల్లలు మంచి మ్యూజిషియన్స్, కారులో ప్యాడ్లు, కీబోర్డులు, ల్యాప్టాప్లు, స్టేంజ్లు అన్నీ లోపల వేసుకుని ఇటు వచ్చేసాం. కూటం నుంచి ఇటు వచ్చేసాం. ఏంటంటే పునాదిపాడులో 6:30కి ప్రార్థన పెట్టుకుని 10 గంటలకు ముగించుకుని గబ్బా గబ్బా బయలుదేరి వచ్చేది ఈ సమయానికి రాగలిగాం. ఎలీషా గారు కూడా రావాల్సింది, మొత్తానికి అయ్యగారు వల్ల బ్రేక్ వేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? నమ్మదగిన దేవుని పాదాల చెంత కూడి ఉన్న మనం నిజంగా కృప పొందినవారు. దయచేసి ఇంకెవ్వరు అటు తిరగద్దు ప్లీజ్. నలుగురున్న వాక్యం చెప్తాం, 4,000 మంది ఉన్న వాక్యం చెప్పే కృప దేవుడిచ్చారు. ఎందుకంటే బాగా చిన్నప్పుడే 2006, 2007 సమయంలోనే మన సహవాస నాయకులు లోదర్ గారి టీవీ ఛానల్, సువార్త ఛానల్లో 2005లో 6లో ప్రసంగం చేసేవాడిని. 2006లో సుమారుగా 20 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్తున్నా. ఇప్పటికీ ఆ ప్రసంగాలు దాచా సీడీలు. అదైందా? ఏంటి తప్పించారేంటండి? అంత కోపమా నేనంటే? ఓకే, మంచిది. మొత్తానికి ఈ ప్రాంతానికి వస్తే సొంత కుటుంబానికి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటా. ఈ బంటుమిల్లి IFJ సేవకులందరూ కూడా చాలా రావట్లేదు కానీ ఒక కుటుంబీకునిగా నన్ను రిసీవ్ చేసుకుంటారు. వారిలో ఒక IFJ సేవకుడిగా పరిచయం అయ్యి దేశ రక్షణ కోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్న దైవజనులు యెహోషువ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత బాధ్యత వహిస్తున్న ఎఫ్ఎఫ్రా గారి ద్వారా వీళ్ళందరూ పరిచయం. నాకు 2-3 సభల్లో మేము కలిసాం దేవుని దయ వల్ల. అలాగే మాకు అత్యంత ఆప్తులు, ప్రియులు, మా కుటుంబ సభ్యులాగా మా ఫెయిత్ హోమ్ టీంలో ఒక మెంబర్గా ఉన్న దైవజనులు ఎలీషా గారికి, వారి సతీమణికి కూడూరు. ఏ ఊరండి? నా ఇంక చూతల మీరు అంతే. మీరు ఇక వాళ్ళకి ఏం కొదవలేదన్నమాట. జఫన్యా గారే అన్నారు ఆ మాట. కూడూరు ఆ ప్రాంతాలన్నీ కాస్త భారం కలిగి ఇంకా అభిషేకాన్ని రెట్టింపు చేసుకుని దేవుని పనులు ముందుకు కొనసాగుతున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నన్ను క్షేమంగా నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి నేను కృతజ్ఞుడిని. రెండవదిగా నన్ను కని పెంచి అద్భుతమైన సంఘముల భారాన్ని నాకు అప్పగించిన మా తల్లిదండ్రులు ఎక్కడున్నా మొదట దేవునికి, తర్వాత మా తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పకుండా ప్రసంగించినట్టు ఎక్కడ గుర్తులేదు నాకు. వాళ్ళు ఎక్కడున్నా సరే, మా నాన్నగారు పరమపదించారు, అమ్మ సజీవంగానే ఉన్నారు, వారికి కృతజ్ఞుడిని. మూడవదిగా దైవజనులు యెహోషువ గారి కుటుంబానికి, సంఘానికి, మరి పరిచర్లందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా వందనాలే. ముఖం మార్చుకుని కూర్చున్నారు ఈ ఊరోళ్ళందరూ. ప్రభు కృప మీ అందరికి తోడై ఉండునుగాక. చాలా సంతోషం. ఈ ఉదయం ఇక్కడ నేను నిలబడటం దేవుని చిత్తం. దేవుని ప్రణాళిక లేనిదే నన్ను ఏ ఊరు పంపొద్దు ప్రభు అని అడుగుతా దేవుణ్ణి. ఒకవేళ నేను వెళ్తూ నీ చిత్తం అయితే అక్కడ పరిస్థితులన్నీ అనుకూలపరిచాను. దేవుని మహాకృపలు ఈ పూటైనంటగా బయట జరుగుతుంది, వాన లేకుండా. స్తోత్రం కలుగును కాకుండా. నిన్న కూడా జరిగింది కానీ టెన్షన్ ఈ 3 రోజులు కదా. కానీ ప్రభు ఈరోజు మనకు అనుకూలతనిచ్చారా? మరి ఆ సమయాన్ని మనం వాడుకోవద్దా? మాట్లాడాలి. ఏమనుకూలత ఇచ్చారు? వర్షాన్ని ఆపటం కాదు,
ఎండ కూడా లేకుండా కూల్గా ఉంచాడు మన కోసం. ఆమెన్, స్తోత్రం చెప్పరే. రైట్, కొద్ది నిమిషాలు ఈ రకం ఆపేయాలమ్మ తొందరగా. ఆ రకం ఆగిపోతే మనకు నడవదు బండి. స్తోత్రం. మంచిది. ఈ ఉదయకాల సమయంలో వాక్య ప్రత్యక్షతల్లో నుండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక ప్రాముఖ్యమైన రొట్టెను, ఒక తాజా రొట్టెను, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా 2 చేతులతో ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఒక చిన్న మాట చదివించుకుని మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. దయచేసి అందరూ తీయండి. 15వ వచనాన్ని చూడండి. 15వ వచనం. నేను ఎవరు కొడుతున్నారు మాస్టారు? కలిపి చదివేస్తున్నావు. మెల్లిగా చదువు, మైకులో చదువు, చక్కగా క్రమంగా. సేవకులందరికి వందనాలు. మైకులో చదివి ఆయనకు కూడా వందనాలు. నాన్న ఆ మైక్ మ్యూట్ తీయగలవా? బ్రదర్ బయటికి వెళ్ళినట్టున్నారు. సరే పర్లేదు, చదివే నాన్న. మీరు కూడా చూడండి అమ్మా. జనులు కోరుకునిన ఒక ఖైదీని పండుగలో దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. జాగ్రత్త కలిగి. వచ్చిందా మైక్? వచ్చింది. ఇప్పుడు చదువు, మైక్లో చదువు ఒకసారి. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలలో విడుదల చేయుట అధిపతికి వాడుక. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ ఇక్కడే ఉన్నారా మీరు? మహిమ కలుగును గాక అనగానే ఏమనాలి మరే? అడిగితేనే చెప్తారు మీ ఊర్లో హల్లెలూయా. మా ఊర్లో అయితే హల్లెలూయా అన్నప్పుడు 2 చేతులు అయితే చెప్తారు. మరి హల్లెలూయా మీ ఊర్లో కూడా ఉందా? ఊరి పేరు చెప్తే కానీ మీకు ఫ్రస్ట్రేషన్ రావట్లేదే? కొద్ది నిమిషాలు మీరు అందరూ యాక్టివ్గా ఉండాలి. నిద్రపోయినా, కాళ్ళు జాపినా, గుసగుసలన్నా మహా చిరాకు నాకు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ దాకా రాక్కర్లే, ఇంటికాడ పడుకోవచ్చు భోంచేసి. విలువైన దేవుని సన్నిధి అందరికీ లేదు ఈ భాగ్యం. ఈరోజు చాలామంది హాస్పిటల్లో లేరా, కోర్టుల్లో, జైల్లో లేరా? మాట్లాడారమ్మా. మనకి ఎంత భాగ్యం ఇచ్చాడండి ఆయన, ప్రశాంతంగా దేవుని మాటలు వినటానికి. ఇది కృపే. వాక్యం వినగలుగుతున్నావు. టైగర్ బాధ తట్టుకోలేక వచ్చావని కాదు, నీ కృప ఉంది కనుక వచ్చావు అంతే. నేను చెప్పడం అయితే స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి ప్రయత్నించండి కొన్ని నిమిషాలు. జనులు కోరుకునిన ఒక ఖైదీని పండుగలలో విడుదల చేయటం అధిపతికి వాడుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మన ఆధ్యాత్మిక జీవితాలు బలపరుచుకోవటానికి, దీన్ని వివరించే ముందు పాస్టర్ యెహోషువ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, ఆగస్టు 15 రోజున నాకు డేట్ అడిగారు. ఎప్పుడమ్మా? ఇవాళేనా? కామన్గా అందరూ భారతదేశం విడుదల పొందిన రోజు కదా ఇది, అవునా? విడుదల మహోత్సవం ఒకళ్ళు. మేము ఇప్పుడు దాకా సంపూర్ణ స్వాతంత్రం అని ఒక కూటం, అలా ఏదైనా విడుదల కోసం పెట్టాలి కూటం. ఈయన క్రీస్తు 2వ రాకడ సభలని ఆగస్టు 15 పిలిచాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు పాయింట్? మన మీటింగ్ టైటిల్ ఏంటి? 2వ రాకడ ఏంటి, విడుదల మహోత్సవం ఏంటి? మీకు ఏమైనా అర్థమవుతుందా అంటున్నా? ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఏదో ఉంది. విడుదల కొరకు, అలాగే విడిపించబడిన వారు రాకడలో ఎత్తబడుట కొరకే ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. బిగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. ఆసక్తిగా మీరు కొన్ని మాటలు వినగలిగితే, ఒక అరగంట పర్లేదండి, ఒక అరగంటన్నా పర్లేదంటే 2 గంటలు తగ్గితే నేను ఊరుకోను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టొచ్చారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గంటన్నర ఇచ్చారు. గత రాత్రి వరకు ఒక చిన్న సాంగ్ ఎడిటింగ్లో ఉండి, మన మోజీసయ్య గారు ఉన్నారు కదా, దేవసాయి గారి అబ్బాయి, వారిది ఈరోజు పాట విడుదల చేశారు. ఆ పాట ఎడిటింగ్లో ఉన్నాం రాత్రి అంతా అందరం. బాగున్నాం మేమందరం. నిద్ర లేదు. మళ్ళీ పొద్దున్న 6 గంటలకు మీటింగ్. కారు దిగ్గాను, అయ్యగారు ఏంటి నీకు నిద్ర లేదా అని అడిగాడు. అయ్యగారు అవునయ్యా అన్న. అయినను దేవుని పరిచర్య చాలా విలువైనది. దేవుని వాక్యం కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారని మా జర్నీ సగం జీవితం మా కారులోనే సరిపోద్ది. స్తోత్రం. ఏదో ఒక విలువైన మాట ఈ ప్రాంతానికి ప్రభు తీసుకొచ్చారు అన్న ఉద్దేశంతో వాక్యం వినండి.
నిశ్చయముగా దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా ఒక వ్యక్తి విడుదల పొందినట్లు, విడుదల పొందిన వ్యక్తి క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడినట్లు 2 మాటలు ధ్యానం చేద్దాం. ఆమెనన్నారా? పిల్లల్ని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. ఎవరి పిల్లలన్నా మధ్యలో లేచి అటు తిరిగితే వాళ్ళ తల్లిదండ్రులు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి, తెలుసా? నేను చెప్పే ప్రకటన అయితే, మీ అమ్మాయి లేచిందనుకో, నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండకపోతే ఇక నీకు వేరే ఉంటుంది. అప్పుడు కొంచెం జాగ్రత్త పరుచుకుంటారని నేనేమో చెప్పించట్లేదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మహాపాపం అన్నమాట. ఆత్మకు ఆటంకంగా ఉండకూడదు ఎవరు. ఇక వినండి, ప్రజలందరూ కలిసి ఒక ఖైదీని కోరుకుంటే, జనులందరూ కలిసి ఒక ఖైదీని కోరుకుంటే, ఆ ఖైదీని విడుదల చేయటం ఆ కుర్చీలో కూర్చున్న అధిపతికి అలవాటంట. వాడుక అంటే అలవాటు. ఇలాంటిది బైబిల్లో ఉన్న విషయాలే మనందరూ చట్టశాస్త్రాలుగా మార్చుకున్నారు. సింపుల్గా మాట చెప్పనా, రిపబ్లిక్ డే రోజు ఇప్పటి నుంచో ఉన్న దొంగల్ని విడుదల చేస్తూ ఉంటారు. గాంధీ జయంతి రోజు, అవునా, ఇలా కొన్ని సందర్భోచితమైన పండుగలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నారో, ప్రజలందరూ ఎవరిని విడిపించమని కాగితాలు రాసి సంతకాలు పెడతా ఉన్నారో వాళ్ళని ఎటువంటి ఆంక్షలు లేకుండా గాంధీ జయంతి రోజు, రిపబ్లిక్ డే రోజు ఇలాంటి రోజుల్లో విడుదల చేసేస్తూ ఉంటారా? అది ఇక్కడి నుంచి వచ్చిన ఆనమైతే ఏంటో తెలుసా? ప్రజలందరూ కనుక ఒక్క వ్యక్తి పట్ల మొగ్గు చూపారనుకోండి, అబ్బాయ్ ఇదిగో క్రీస్తుని బంధించాలి, బరబ్బాని విడుదల చేయాలి, బరబ్బాని విడుదల చేయాలి అన్నారు, బరబ్బాని విడుదల చేశారుగా. అలాగున ఒక ఖైదీని విడుదల చేసే పండుగలు కొన్ని ఉన్నాయి. స్తోత్రం చెప్పరే. కాస్త మీరు కూడా స్పందిస్తే మీరు సజీవంగా ఉన్నారని నేను ధైర్యంగా ఉంటాను. నేను అన్నది అందరికీ అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా స్పందిస్తూ ఉంటే మీరు సజీవంగా ఉన్నారని నేను ధైర్యంగా ఉంటాను. స్తోత్రం. ఒక అరగంటకు అర్థమైద్దిలే మీకు, ముందేనండి. కాబట్టి ఖైదీలను విడుదల చేసే పండుగ ఒకటి ఉందని, ఆ పండుగలో ప్రజలు ఎక్కువ మంది ఎవరిని కోరుకుంటున్నారో ఆ వ్యక్తినే విడుదల చేయటం ఈ అధిపతికి వాడుక. స్తోత్రం చెప్పండి. అంటే ఖైదీలను విడుదల చేసే పండుగ అనుకుందాం మనం. ఏమంటే ఎలీషా గారు, అంతేనా? స్తోత్రం. పక్కనే ఉండి లైన్లో. ఖైదీలను విడుదల చేసే పండుగ అనే మాటలో ప్రజల కోరిక కూడా చాలా ప్రాముఖ్యమైనదే. విన్నారా? అంటే ఈ మాట యొక్క భావం ఏంటంటే, ప్రియులారా, రేయ్ కూర్చోవాలి, రేయ్ కారు డోర్ తింటారు, ఎవడు అరిస్తే అని లోపలేసేయండి, ఎవడు లెగిస్తాను కార్లు వేసేయడమే. అట్ట నేనేం పిల్లలు పట్టుకుపోయేవాడు కాదు. తల్లులారా మీరు కంగారు పడక్కర్లా, ఊరికి వాళ్ళని ఏదో బెదరేస్తున్నాం అంతే. హల్లెలూయా చెప్పరే. ఇక వినాలి, ఖైదీలను విడుదల చేసే పండుగ రోజు ప్రజల ఎన్నిక ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి ఇటు చూడండి అమ్మా. సొల్లు కబుర్లు కుళ్ళు జోకులు వేసి వెళ్తాక రాలా. చాలా భారంతో ప్రభు పాదాల దగ్గర ఉన్న మాటలు తీసుకుని ఆయా సంఘాల్లో వాటిని బోధించుకుంటా ఈరోజు ఇక్కడికి వచ్చాం అంతే. అరగంట గంటన్నర కాలక్షేపం చేయటం ఈజీయే, 4 జోకులు వేసుకుంటే. ఇంత విలువైన అగ్ని మండే బలిపీఠాన్ని దేవుడు మన చేతికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లెక్క చెప్పగలని అన్న ఉద్దేశంతోనే భారంతో ఈ మాటలు చెప్తున్నాం. మీరు నవ్వుకోవటానికో ఎంజాయ్ చేయటానికో కాదు, ఇది అలాంటి వేదిక కూడా కాదు. ఇంత భారంతో ఈ సమయంలో పెడుతున్నారు కనుక కాస్త ఆలకిస్తే మీ ఇంట్లో ఒకళ్ళన్న విడుదల పొందుదురుగాక అని. ఆమెను అన్నారా? ఓకే, అన్న వాళ్ళే దీవించబడతారు. ఇక వినండి, జనులు కోరుకోవాలి, ఖచ్చితమైన కోరిక కోరుకోవాలి. ప్రభువానికి స్తోత్రమునైనా ఏం కార్యం చేయాలి అది చెప్పాలిగా దేవునికి. కార్యం చేయి కాదు, ఏం కార్యం చేయాలో చాలా స్పష్టంగా దేవుడిని అడగాల వద్దా? మాట్లాడతలా. ఖచ్చితంగా నీకు ఒక కాలేజీలో ఒక సీటు కావాలంటే ఆ సీటు కోసమే ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి కోసం వ్యతిరేకంగా మనందరం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. పేరెత్తి ప్రార్థన చేయాలి నీ ఒంటరి ప్రార్థన గదిలో. మనం కోరుకోవాలి ఖచ్చితంగా. మనం కోరుకున్న దాన్ని జరిపించే అధిపతి మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా శ్రద్ధగా ఈ మాటలు వినడానికి ప్రయత్నించేయండి. జనులందరూ ఎక్కువ మంది ఎవరిని కోరుకుంటారో ఈ రోజున మనకు తెలిసి మన చిన్న సంఘం కానించి మొదలెట్టి పెద్ద పెద్ద లక్షల సంఘం ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక్క రోజున దేశం పేరెత్తి ప్రార్థన చేస్తారు. ఆమేన్. చేయరా? మన దేశ రక్షణ కొరకు, దేశములో మహారక్షణ కలుగు చేయు దేవా అని
మన చిన్న చిన్న సంఘాలు మొదలుకొని లక్షల మంది విశ్వాసులు ఉన్న సంఘం వరకు కూడా దేశం పేరెత్తి ప్రార్థన చేస్తారా చేయరా? మాట్లాడాలి అందరూ. కంపల్సరీగా దేశ రక్షణ మన తరంలో చూడాలనే విశ్వాసంతో మనం ప్రార్థన చేయుదుము గాక. ఆమెనన్నారా? జాగ్రత్త వినండి. అయితే ప్రజలు ఒక వ్యక్తిని కోరుకోవాలి, ఆ వ్యక్తినే విడుదల చేయమని పదే పదే అధిపతికి విన్నపం చేయాలి. జనాలు ఎక్కువ మంది ఎవరిని కోరుకుంటారో వారిని విడుదల చేయటం ఆ పండుగలో అధిపతికి వాడుక. ఇక ఆయనకు అలవాటు. మనకి ప్రజలను విడుదల చేసే పండుగలు స్వాతంత్ర దినోత్సవ పండుగలు కాదండి, రిపబ్లిక్ డే పండుగలు కాదండి. తెల్లారి ఇప్పుడు జెండా బీభత్సంగా పెట్టాం, లేదా పెద్ద క్లాత్తో పెడతారు, విన్నారా? తీసేసి మళ్ళీ ఆ జెండాను తీసుకెళ్ళి పొద్దున్నే ఎక్కడన్నా గబుకుని అవి బొచ్చే బోళ్ళు తొడవాలంటే బళ్ళు తుడుచుకోవాలంటే దాంతో తుడిచి మళ్ళీ ఉతికి ఆరేస్తారు. చాలా అగౌరవపరుస్తారు. ఒక్కరోజే దేశం మీద నా గౌరవం ఉందని చెప్పుకొని తెల్లారి దీని వాల్యూ కూడా పాటించని భక్తులు చాలామంది ఉన్నారు. వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని దయచేసి మరోలు అనుకోవద్దు. ఒక్కరోజే క్రిస్మస్ కాదు, ప్రతిరోజు మన జీవితంలో క్రిస్మస్ అయి ఉండాలి. ఆమేన్. ఒక్కరోజే గుడ్ ఫ్రైడే ఈస్టర్లు కాదు, ప్రతిరోజు మనలో పునరుద్ధాన శక్తి ఉంటూనే ఉండాలి. ఆ క్రమంలోనే ఒక్కరోజు ఇండిపెండెన్స్ డే కాదు, ప్రతి దినము ఇది మన గుండెల మీద భారంగానే ఉండాలంటున్నాను నేను. దీన్ని మరోలా అర్థం చేసుకోవడానికి కాదు. లైవ్ పెడితేనేమో అన్నీ మాట్లాడలేము, స్తోత్రం కలుగును గాక. కానీ కొంతమంది సువార్త వినాలనేది కూడా దాని ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏదన్నా మాట్లాడారనుకో, ప్రసంగం అంతా పక్క దోచేసి ఈ మొక్క తీసి ఇటు తిప్పి అడు తిప్పి ట్రోల్ చేసేస్తున్నారు. చేయట్లేదా? వాళ్ళకు కూడా చాలా అవకాశాలు దొరికినాయి. సరే, వాక్యం విందాం మీరందరూ. జనులందరూ కలిసి ఒక వ్యక్తిని కోరుకోవాలంట. ఆ కోరుకున్న వ్యక్తిని పండుగలో విడుదల చేయటం అధిపతికి డైలీ వాడుకేనంట. అసలు ఆ పండుగ ఏంటి, ఆ అధిపతి ఎవరు, అది ఎందుకు ఆయనకి వాడుక అనే విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడే ఈ సమయంలో దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనందరికీ నిజమైన పండుగ, విడుదల పండుగ ఎప్పుడు అంటే మేడగదిలో కూర్చున్నప్పుడు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు ఏకమే కూర్చుని ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు, స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పెంతెకోస్తు అనుభవాన్ని మనం కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ అభిషేక పండగ మనకి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే జనములు విడుదల పొందే కూడిక. పాయింట్ ఏమైనా అర్థమైందా? దైవజనుడు సంఘము ఏకమై గ్రామం కోసం, కుటుంబం కోసం, దేశం కోసం ఏకాత్మ కలిగిన వారే భారం కలిగి ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే అది మనందరికీ నిజమైన పండుగ, పెంతెకోస్తు పండుగ. స్తోత్రం చెప్పండి. ఆగస్టు 15 అంటే ఏంటి? చాక్లెట్లు, బిస్కెట్లు పంచుకుంటారు, జెండా ఎగరేస్తారు. సింపుల్ అయిపోయింది, పిల్లలకి అంతవరకే తెలుసు. ఓకే. కానీ మనకు పెంతెకోస్తు దినం అంటే ఏంటి? అది క్రైస్తవులకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి దిగి వచ్చిన రోజని, అనేక మంది భాషలు మాట్లాడుతూ అగ్ని నాలుకల చేత విభాగించబడిన వారై, ఆత్మను పొందిన వారై, రగిలించబడి మండించబడుతూ దేశంలోని అన్ని భాషలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు కలిసి చేస్తున్న ప్రార్థనని క్రైస్తవులందరూ సంతోషించే పండుగ ఏదన్నా ఉందంటే నేనంట, నాకు తెలిసి పరిశుద్ధాత్ముడు మన మధ్యకి దిగి వచ్చినప్పుడే అదే నిజమైన పండుగ మన జీవితంలో. స్తోత్రం. అలా దింపబడిన రోజు, ప్రభా వీడికి విడుదలవు, ప్రభా ఆమెకు స్వస్థతవు, ప్రభా ఆడికి మారు మనసు ఇవ్వని మనందరం కలిసి ఏ అంశం కోసం అయితే ఆయన్ని ఇక్కడికి దింపి ప్రార్థన చేస్తామో, స్తోత్రం, అప్పుడు ఆ వ్యక్తిని విడుదల చేయటం ఆ పరమ తండ్రికి వాడుక. ఇవాళ అసలు అందరూ కూర్చుని కలిసి ప్రార్థన చేసే టైం ఏడుంది? అసలు ఎక్కడ చేస్తున్నారు? అసలు భోజనానికి ప్రార్థన, పుడుకోటకు ప్రార్థన, లెక్కగానే ప్రార్థన. మై లార్డ్ ప్లీజ్ బ్లెస్ దిస్ ఫుడ్. ఆమెన్. ఏంటంట 2 ముక్కలు, అది కూడా మళ్ళీ ఆత్రం. మరోలా అనుకోవద్దు. పరిశుద్ధాత్ముని భూలోకానికి దిగి వచ్చి ఈ వ్యక్తిని పాపపు కట్ల నుంచి విడిపించు నాయన, నీ రాకడకు సిద్ధపరచు నాయన అనే స్థాయిలో ప్రార్థించే సంఘాలుగా మన సంఘాలు వర్ధిల్లును గాక. వాక్య ధ్యానంలోనికి వెళదాం. చాలా శ్రద్ధగా వినాలి. పరిశుద్ధాత్మ ప్రభువునకు లేదా అధిపతికి చెరసాలలో ఖైదీలుగా, బంధువులుగా ఉన్న వారిని విడుదల చేయటం ఆనవాయితీయే కదా. అయితే మనము కూడా ఆయనకి కొన్ని అలవాట్లు వాడుకైపోయినట్లుగా క్రైస్తవులుగా మన జీవితంలో కూడా కొన్ని అలవాట్లు లేదా వాడుక మన జీవితంలో కలిగి ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను.
మీకు సింపుల్గా ఒక కథలాగా చెప్తే ఈ పాయింట్ అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. శ్రద్ధగా వినాలి అందరూ. ఏంటంటే ఒక రోజున గొల్యాతు అనేవాడు ఒకడు ఇశ్రాయేలు పక్షాన ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వస్తే, ఇశ్రాయేలు పక్షంగా వాడితో యుద్ధం చేయడానికి ఊరు జాలతల అన్నదమ్ములందరూ గిరిగీసిన అవతలే ఉన్నారు. పెద్ద పెద్ద మహాబలశూరులందరూ ఆ గీతకు అవతలే ఉన్నారు. పోనీ అక్కడ రాజుగా ఉన్న వ్యక్తి వల్ల కూడా కాని పరిస్థితిలో అడవిలో నుంచి నేరుగా యుద్ధం కోసమే పంపబడినట్లుగా దావీద్ అనే వ్యక్తి వచ్చాడు. ఇక ఆయనతో యుద్ధం చేసిన సంగతులన్నీ మీకు తెలుసా తెలియదా? మాట్లాడాలి అందరూ. తెలుసు. దావీదు యుద్ధం చేశాడు, గొలియాతును చంపేశాడు. ఇంతవరకు అందరికి తెలుసు. ఈ జరిగిన క్రమంలో వీళ్ళెవరూ నిలబడిపోతే నేను యుద్ధం చేస్తానయ్యా అనే మాట తీసుకుని దావీదు వస్తూ, తలల పైకెత్తి వినాలి, నేను యుద్ధం చేస్తానయ్యా అని వస్తూ, ఎప్పుడైతే దేవుని సేవకుడుగా దేవుని పేరట ఈ గొల్యాతును జయించటానికి ఈ దావీదు నిలబడుతున్నాడో, ఆ గిరి లోపలికి రాగానే వాళ్ళ అన్నదమ్ములు అందరూ అతన్ని కొంచెం బలహీనపరుస్తున్నారు. అరే మా వల్లే కాదు, నువ్వెక్కడ చేయగలవు, నువ్వెక్కడ యుద్ధం చేయగలవు, నువ్వెలా జయించగలవు అని నిరాశపరుస్తూ ఉన్న ఆత్మదేవుని రోషం వల్ల తాను బలపరచబడి లోపలికి వెళుతూ, ఆ గిరిలోనికి వెళుతూ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత, పోన్లే మన రాజ్యం యొక్క పరువు పోకుండా నువ్వన్నా నిలబడ్డావు, చాలా సంతోషం నాన్న, నువ్వన్నా నిలబడ్డావు వందనాలని ఆ రాజుగారు ఈయన గౌరవిస్తూ అన్నాడు, ఇట్రా దగ్గరికి రా అని చెప్పి, యుద్ధానికి వెళ్ళటానికి ఏ యొక్క ఆభరణాలు, ఏ యొక్క సెక్యూరిటీ పర్పస్గా ఎలాంటి యొక్క ఉపకరణాలు ధరించాలో, యుద్ధోపకరణాలు ధరించాలో అవన్నీ, డాలు, శిరస్త్రాణం, పైనుంచి కింద సర్వాంగ కవచం, ఇవన్నీ ధరింపజేశాడంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇల్లయ్యా, నువ్వు చిన్నోడివి, ఊరిని అలా ఉన్న పొలాన్ని ఇల్లే ఉంటే నిన్ను చంపేస్తాడు, మామూలుడు కాదు, నువ్వు చిన్నోడు కాబట్టి ఎన్ని ధరించుకుని వెళ్ళయ్యా అని ఆ మాట చెప్తూ, సరే ఇదిగో ఈ యుద్ధోపకరణాలన్నీ నీకు ధరింపజేస్తానని రాజుగారు మొత్తం తొడిగాడు ఆయనకి. మొత్తం తన ప్రాణాలు పోకుండా బుల్లెట్ ప్రూఫ్ చేసాడు ఆయన్ని. ఈ విషయాలన్నీ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 39 తీసుంచున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం చదువు, ఒకసారి చదువు. తీసావా? అది ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ లేళ్లగరువు అనే ప్రాంతంలో యేసు నామములో ఒక వ్యక్తి విడుదల పొంది, ఆమెన్, యేసు నామములో క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరుచున్నట్లుగా ఒక నూతన క్రియ ప్రభు జరిగించునుగాక. అందరికీ అర్థం కాదు, ఆసక్తితో విన్న వాళ్ళకే ఆ శక్తి దొరుకుద్ది. స్తోత్రం. ఏమైనా అర్థమైందా? ఆసక్తితో విన్న వాళ్ళకే ఆ శక్తి దొరుకుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఈ మాటలు మీరు వినాలి. హలో, బేభత్సమైన సామాగ్రి ధరింపజేసేసాడు. ధరింపజేస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా, యుద్ధానికి వెళ్ళటానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను, వాడి తల తెగనరికి తేటానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ భూ సంబంధంగా నన్ను నేను కాపాడుకోవటం కోసం, నా ప్రాణాలకి ఏమి హాని జరగకుండా ఉండటం కోసం మీరు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన ఈ సామాగ్రి, చెప్పండి ఈ మాట అందరూ. ఆయన ఏమన్నాడు? ఏం యుద్ధోపకరణాలు అంటే దావీదు ఏమంటున్నాడు? వాటిని ఈ సామాగ్రి మాట్లాడతలా. ఈ మధ్య చాలా మంది సాతానుని జయించడానికి సామాగ్రి వాడుతున్నారంటగా. మాట్లాడరేంటి? హలో, అయ్యగారు చెప్తారు అప్పుడప్పుడు, అపవాదిగాడు వచ్చి కింద పడి మీద పడి ఆడు కొట్టుసేస్తుంటే మన పాస్టర్లు ఆడి దగ్గరికి వెళ్ళి ఆ దెయ్యంతో ముచ్చట్లేస్తారంట. ఎన్నాళ్ళైంది, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తావు, ఎంత తినేసావు, అసలు ఆడి దెయ్యంతో కొట్టుసేస్తే ఆడితో ముచ్చట. దడుచుకోబాకమ్మాయి, నాకు సంబంధం లేదు, నువ్వు దడుచుకుని జ్వరం అవుతుంది, నేను ఊరినే దెయ్యాన్ని గద్దించినట్టు అరిసా, నీకు జ్వరం అవుతుంది మళ్ళీ నన్ను పట్టుకుంటావేమో, నాకేం సంబంధం లేదు. స్తోత్రం చెల్లిద్దాం అందరం. అసలు ఆడితో ముచ్చటేంటి? వాడు పట్టాడు కింద పడి మీద పడి సత్తంటే ఏ సున్నాములు పో అన్నాను. కానీ ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు, ఇప్పటికి ఎంత తినేసావు, జుట్టు మెలేసి కొంగరలు ఏంటి ఈ గోలంతా అంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. నేను అసలు
అసలు ఎంత రోషంతో వచ్చాడంటే నేను వెళ్ళి ఆడి తలకాయ తెగ నరికేద్దాం అనుకుంటే సామాగ్రి తొడిగారు ఏంటండి నాకు. స్తోత్రం. మామూలుగా మనవాళ్ళేదా అది ఇంకేమైనా ఉన్నాయా తగిలిచ్చు వెళ్ళాలి పొడిసేయాలి అంటూ ఉంటాను. ఆయన అన్నాడు ఇవన్నీ నాకు అసలు వాడుక లేదు. చెప్పండి, కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముతున్నాం రండి అనగానే వెళ్ళిపోతారు మన వాళ్ళు ఎర్రిగా ఎగబడి. యేసునామములో వాళ్ళందరికీ మారుమనసు వచ్చును గాక. ఇదిగో కచ్చీపులు అమ్ముతున్నాం, కచ్చీపుల్లో ఆత్మను పెట్టాం రండి అంటే 50 కొంటాడు ఒక్కో కచ్చీపు. మొన్న ఒక వీడియో వచ్చింది నాకు, దాంట్లో ఒక ఆయన బ్యాగులో ఇప్పుడు నాలో ఉన్న అభిషేకాన్ని ఈ బ్యాగులోకి పంపించాను అన్నాడు. నీకు చెప్పానా, గుర్తుందా? నేను ఈ బ్యాగులోకి అభిషేకాన్ని దింపాను, ఈ బ్యాగ్ని ఎవడు ముట్టుకుంటాడో వాడికి మామూలుగా ఉండదు అన్నాడు. అక్కడి నుంచి వస్తున్నారు, దాన్ని ముట్టుకుంటున్నారు, కిలకిలా పడిపోతున్నారు. ఆ వీడియో ఎవడో కట్ చేసి నాకు పెట్టి ఈ బ్యాగులు ఎక్కడ దొరుకుతాయి నాకు 2 తెచ్చిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బ్యాగులు ఎక్కడ దొరుకుతాయి నాకు 2. ఇప్పుడు ఆయనలో ఉన్న ఆత్మ దేంటో పెట్టాడు, పిత్త సామాగ్రి అక్కర్లేదు. స్తోత్రం చెప్పు. మీకు ఒక ఆయుధం ఇచ్చి వెళ్ళిపోతాను ఈ రోజున, మీరు ఆసక్తిగా వినగలిగితే. ఆసక్తిగా వింటే అది ₹1,00,00,000 మాట. అది మీరు ఆసక్తిగా వింటే ఆ శక్తి పొందుకుంటారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భౌతిక సంబంధంగా నా ప్రాణాలను కాపాడుకోవటానికి అది ఇక్కడికి వచ్చింది, నా దేవుని ప్రజలందరినీ కాపాడటానికి. స్తోత్రం కలుగునుగాక. ఈ గొలియాతు అనేవాడి చేతిలో ఉండి భారతదేశం, నేను లైవ్ చూస్తా వచ్చా, పిల్ల జనాభా ఎక్కడోళ్ళు భారతదేశము పాడారు కదా ఇందాక. 100 అక్కాయలు టీం మెంబర్స్ అందరికీ స్తోత్రం కలుగును గాక. వెళ్ళేటప్పుడు వాళ్ళ పేమెంట్ ఇవ్వండి సార్ దయచేసి. హల్లెలూయా. నా దేశమా నువ్వు దేవునికి సొంతం. అందరూ చాలామంది పిల్లలంటే సంతోషంగా పాడారు, కానీ ఒక భయంకరమైన కఠినాత్ముడి చేతిలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలని ప్రయాసపడుతున్నాడు దావీదు. వాడినొక్కడిని చంపితే ఇశ్రాయేలుకు ఆటంకమే లేదు, నింద తొలగిపోద్దన్న కారణంతో అసలు ఆభరణాలు కదా ఏమీ లేవు. విశ్వాసమే తనకు వాడుక. ఆమెను చెప్పండి, అందరు బిగ్గరగా చెప్పండి. ఈ మాట ఏంటంటే ఆమెను కాదా ప్రతి దానికి జాగ్రత్తగా. విశ్వాసమే తనకి. నీ ఆభరణాలు నాకు అక్కర్లేదు, నీ కత్తులు నాకు అక్కర్లేదు, బుల్లెట్ ప్రూఫ్ నాకు అక్కర్లేదు, గన్నలు అక్కర్లేదు. అసలు వాడు చేతులు కత్తుతోనే వాడి తల తెగనరికి తెస్తారని విశ్వాసముతో బోలుగాడు. చదువు దేవుని స్తోత్రం చెల్లిద్దా బిగ్గరగా. హల్లెలూయా. ఇప్పటికీ అయ్యగారు ఇందాక అనౌన్స్మెంట్ చేస్తూ అన్నారు, మన దేశంలో గొప్ప రక్షణ కలగాలని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. స్తోత్రం చెప్పండి. ఇక వినాలమ్మా, మీ ఇంట్లో ఏదైనా కార్యం జరగటానికి నీకు విశ్వాసం లేకపోతే మేమేం చేయగలం? 7 వారాలు ప్రార్థన పెడతావా? అదేనా నీ విశ్వాసం? ఎవడు పెట్టమన్నారు అసలు నేను 7 వారాలు? మేము ఖాళీగా ఉన్నాం ఏంటి? ఏమండి యహోషు గారు ఉన్నట్టు వచ్చి అయ్యారు ఇంట్లో అన్నీ గలిబీలు, మేమేం చేయము? ప్రార్థన చేయమంటావా? వీళ్ళు ఒకసారి ప్రార్థన చేస్తే చాలదు. ఎన్ని వారాలు చేయాలి? మొదటి వారం లడ్డు బూంది పెట్టింది, 2వ వారం ఉప్మా పెట్టింది, 3వ రోజు పులిహార ఉండింది. ఇప్పుడు అయ్యాల జనవరాల పులిహార మిగిలింది. నన్ను ఏం చేయమంటది? చెప్పవేంటా నువ్వు? ఈ పులిహార ఏం చేయనంటది నన్ను? మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు అసలు 7 వారాలు? నీ పులిహారం నీ పలహారం ఎవడికి కావాలమ్మా? యెహోషువ గారు ఖాళీగా ఉన్నారా? సంఘాలు లేక మెలకుండా కూర్చుంటే 7 వారాలు 7 వారాలు ప్రార్థన పోలే. భారం సమస్యలు వచ్చినాయి, భారంతో పెడదామని వెళ్తే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి వెనక నుంచి పొగేస్తుంది. కూటంలో కూర్చోరా కుటుంబం. ఏ అన్నావు అనుకో, నీకే బొవ్వు వండుతాను. ఎవడు అన్నమన్నాడు అసలు నిన్ను? స్తోత్రం కలుగును గాక. మీకే బొవ్వు వండుతాను, అవంగానే పెట్టాలిగా. నేనంటాను ఈ తిరణాలంతా మానేయి. ఆమెనరా ఏంటంటే అది ఈ తిరణాలంతా మానేయి. నేనన్నా ఎవరన్నా 7 వారాలు ప్రార్థన పెట్టుకోవాలని ఆశపడితే మీ కుటుంబంతో పాటు 7 వారాలు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుని నేను ఎవడు ఇళ్ళల్లో పెట్టనన్నా. మీకేమైనా అర్థమైందా? అసలు వాళ్ళ కుటుంబం అంతా వచ్చి గుళ్ళో కూర్చొని 7 వారాలు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని దానికి మించింది ఏమైనా ఉందా? దేవుని స్తోత్రం కలుగురు కాక. నేనంట అందరూ జనాన్ని భోగి చేసుకెళ్తానంట. 3వ వారం ఎత్తుకెళ్ళలేదంట. నేను భోగి చేసుకెళ్ళాను అందరినీ. అమ్మా రండి రండి, అక్కడ బొవ్వు ఉంది, ఇక్కడ పులిహార ఉంది, మానే మారు మనసు కలుగును కాక. స్తోత్రం చెప్పాలి. సేవకులంటే చాలా చులకనైపోయింది ఈ రోజున. గట్టిగా మాట్లాడాడు అనుకో, ఆడి దగ్గర ఉండేది పద ఆడికి వెళ్దాం. తెల్లారిపాటికి వచ్చే ఆదివారం క్రమం మానేస్తారు, ఇంకో మందిరానికి పోతారు. పోరు అక్కడికి వెళ్ళి మళ్ళీ పాట పాడతారు. బ్రహ్మాండంగా మా ఆత్మీయత. ఎవడు నీకు ఆత్మీయత అండ్రి? ఎవరు నీకు ఆత్మీయత అండ్రి? అమ్మా అమ్మా ఓ అమ్మా, నేను ఎవరిని పిలతలేదు, ఎవరిని కేకేస్తున్నా, మీరు వెనక్కి తిరుగుతున్నారు. అమ్మా 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 నేను 100 మంది నేను అమ్మ అనొచ్చు అనొచ్చా అనకూడదా?
నానా నానా అన్నాను. మా అమ్మ చీపురు కట్టేసుకుని అది ఎవడురా నీకు నానా అంటదా అందా? అమ్మా అని ఎంతమందినైనా అనవచ్చు. నీకు తండ్రి ఒక్కడే, స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ తండ్రి ఏ సంఘం మారితే ఆ సంఘం నీకు ఆత్మీయ తండ్రేనా? మారు మనసు కలుగును గాక. స్తోత్రం చెప్పరేంటండి? బాధగా ఉందా? మీకు దీవెనలు కలుగును గాక అని చెప్పను నేను. అందుకు రాలే ఈరోజు. మీకు విడుదల కలుగును గాక అని చెప్తా, మీకు మారు మనసు కలుగును గాక అని చెప్తా. మీకు వాడుక మారిపోవాలి ఈ రోజున. ఏంటా వాడుక తెలుసా? ఆ పరిస్థితి ఎదురుగా ఎలా ఉన్నా లోపల విశ్వాసమే నీకు వాడుకగా మారిపోవాలి. స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ గొలియాతు ఉన్నాడో, భయంకరమైన పర్వతాలు ఉన్నాయో, కొండలు ఉన్నాయో, గుట్టలు ఉన్నాయో కాదు, అక్కడ ఎంత వాడున్నా సరే నేను వాడుకగా విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తాను. అధిపతి విడుదల చేయటం ఆయనకి వాడుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయటం ఆయనకి వాడుకే. నేను వాడుకే అని విశ్వాసంతో కఠినమైన సమస్యను కూడా ఎదిరించగలిగిన విశ్వాసాన్ని లోపల లోపల నూరు పోసుకోవాలి నువ్వు. ఆమెననరే? నీ కోసం పొద్దుగూకులు ప్రార్థన చేసేవాళ్ళు ఉండరమ్మా. చూడు చూడు ఆ ఫోన్ చూడమని ఎత్తమ్మా. ఫస్ట్ నీకే వచ్చింది పింఛని 5,000 నుంచి మాట్లాడతాడు చూడు ఒక ఆయన. ఎత్తమ్మా, ఆపేయి దాన్ని, ఆపేయి, లేకపోతే ఎత్తబడుద్ది అది. దేని స్తోత్రం కలుగుని. అందరూ చాలా శ్రద్ధగా వినాలి. మీ అందరికి వందనాలండి. మీరందరూ నా కుటుంబీకులు అంటున్నారు, ఏమనుకోబాకండి. అంతేనా? ఊనట్టు అంటా ఉంటా. ప్రభు స్తోత్రం. మీ అందరికి వందనాలమ్మా, వందనాలమ్మా. సంతోషం. ఇవాళ 2 కాదు 4 అయింది. అల్లెలు చెప్పాలి. ప్రియులారా, ఏదో సామాగ్రి తెచ్చి అది తెచ్చి ఇది తెచ్చి మాకు ఎలా చేద్దాం అలా చేద్దాం, అది పోద్దాం ఇది పోద్దాం, ఆభరణాలు ఇవన్నీ అక్కర్లేదండి. ఈ సామాగ్రి మనకొద్దు. అసలు సామాగ్రి మనకొద్దు. ఏమీ లేకపోయినా అగ్నిగుణంలోనికి ఒక్కడే వెళ్ళారు, బయటకు వచ్చారు. ఏమి తీసుకెళ్ళిపోయినా సింహాల భవనంలోకి ఒక్కడే వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సామాగ్రి కాదురా నీకు వాడుక, విశ్వాసమే నీకు వాడుకగా మారిపోవును గాక అంటాను. ఏ స్థితి, ఏ పొజిషన్, నీ ఇల్లు ఎలా ఉన్నా సరే దేవునికి మాత్రమే, దేవుని మాత్రమే నమ్ముకుని దేవుని మీద మాత్రమే ఆధారపడే ఒక విశ్వాసపు వాడుక నీకుండును గాక అంట. నాకు ఇవన్నీ అలవాటే. ఎవరో దావీదు మాట ఊరినే మన వ్యాఖ్యాన భాషలో చెప్తా, నాకు ఇవన్నీ అలవాటే. మొన్నటి వెళ్తుంటే సింహం వచ్చింది చీల్చేసా అన్నాడా? మొన్నటి వెళ్తుంటే ఎలుగుబండి వచ్చింది ఏమంటా? మన వాడుక భాషలో చెప్పేదాన్ని. ఇవన్నీ నాకు అలవాటు, ఈ సామాగ్రి నాకు అలవాటు లేదు, కానీ ఉన్న పొలాన ఎగిరి దూకి వాడి పేక కొరికి చంపటం నాకు నా దేవుడిచ్చిన నాకు రోషం ఇచ్చాడు ఆయన. స్తోత్రం కలుగును గాక అని రోషంతో వెళ్ళి ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక కీలకమైన మాట ఉంది. అది చెప్పి 2వ పాయింట్లోకి వెళ్తాను. శ్రద్ధగా వినాలమ్మ దయచేసి. ఏంటో తెలుసా? ఇక్కడ యుద్ధం జరిగింది గొల్యాతుకి దావీదుకి కాదు, మన దేవునికి దాగోను దేవతకి. చెప్పండి. గొలియాతు వెనకాల ఉన్న దాగోను దేవతకి, దావీదు వెనక ఉన్న సజీవుడైన దేవునికి. స్తోత్రం చెప్పరే. వాడు కూడా ఏమని ప్రశ్నించాడు తెలుసండి? చూడాలమ్మా, ఇటు చూడాలి అందరూ. ఎందుకంటే సాతానుగాడు మనల్ని ఎలా క్వశ్చన్ చేస్తాడో, ఎలా దాడి చేస్తాడో ముందే తెలుసుకోండి అమ్మా. ఇల్లు ఎట్టున్నా పర్వాలేదు, కుమ్మరించినైనా దిమ్మరించినైనా అయ్యా ఇదేనా మన్నాడు మారాలి. అసలు మన ఇల్లు ఎట్టున్నా పర్వాలేదు, ముందు దీవెనలు ఆశీర్వాదాలు వచ్చే. ఆడు తప్ప తాగి సత్తాడండి. ఊళ్ళో ఒకడు తాగి 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 చచ్చిపోతాడు. ఆడి బ్యానర్ మీద ప్రభువు నందు ఏమనుంటుంది? శ్రీ 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 మహారాజశ్రీ పలానా వారి కుమారులు ఇప్పుడే ప్రభువు నందు నిద్రించాను. ఆడు తాగి తాగి చచ్చాడని ఊరంతా తెలుసు. మాట్లాడరా? దానికి మళ్ళీ మన పాస్టర్ గారిని పిలుస్తారుగా, పిలవరా? పెట్టి ప్రార్థన చేయాలిగా. మాట్లాడరేంటి? అప్పుడు ఈయన వచ్చి మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం ఆయన. యెహోషువ గారు ఏం ప్రార్థన చేస్తాడు చెప్తున్నానమ్మా. పెట్టికాడికి వచ్చి మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం ఆయన, ఈడు తప్ప తాగి తాగి చచ్చి ఉన్నెత్తారా ఈ ఊళ్ళో ఆయన్ని, మళ్ళీ హైదరాబాద్ పంపించేస్తారు. మాట్లాడండి మీరు. నేను తప్పు మాట్లాడానా? ప్రభు నీ స్తోత్రం తాగి తాగి చచ్చాడా అన్నాడా? కోటకి హైదరాబాద్ టికెట్ కూడా వాళ్ళు వేస్తారు అవసరం అయితే. చేయగలం అలాగా? కానీ అక్కడ తాగి తాగి చచ్చాడని వాళ్ళ ఆవిడికి తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు, ఊరంతా తెలుసు, పెట్టి చుట్టూ ఉన్నవాడికి తెలుసు, ప్రార్థన చేసే పాస్టర్ కూడా తెలుసు. స్తోత్రం చెప్పరేట్రా? కానీ మేమేం ప్రార్థన తాగి తాగి చచ్చాడే పోతే పెట్టి అనలేం, లోపల ఉంటుంది అంతే. స్తోత్రం. ఏమని ప్రార్థన? మహాపరిశుద్ధునికి స్తోత్రం ఆయన,
ఇటు పోయాడయా. నిశ్చితమైతే మేలు పునరుద్ధానానికి మధ్య తేడాని ఆయనకి తెలుసు. మధ్యాకాశం లేదు, ఇంక నిలువాకాశం లేదు, ఇక ఏడకి రాడు, ఆ నరకలో పోయాడు అందరికీ తెలుసు. ప్రార్థన మాత్రం ఏం చేయాలి? ప్రభువు నందు నిద్రించిన బ్యానర్కి న్యాయం చేయాలి. మేమందరం మా బాధలు యేసు ప్రభువుకే తెలుసు. అందరికి వందనాలు, స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఇక వాటిని మధ్యాకాశానికి తీసుకురానైనా వీలైతే ఆమేన్ యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆడెక్కడికి రాడని వాళ్ళ ఆవిడికి తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు, ఊరంతా తెలుసు. బ్యానర్ మీద మాత్రం అదిరిపోద్ది వాక్యం. నేను ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసా? అసలు కుటుంబం ఏ పంథకాల్లో ఉందో విడిపించబడి ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది అంటాను. దానికి ఏమి కావాలో అవి తెలుసుకోండి ముందు. మేము తాగినా పర్వాలేదు, మేము వ్యభిచరించినా పర్లేదు, మా బతుకులు అంతేనండి, మా ఇల్లు అంతేనండి, కానీ దేవుని దీవెనలు కుమ్మరించబడలేదు. రావో ఎలా వస్తాయి? అయ్యగారికి మార్కులు వేయటానికి ఉండొద్దు. ఇంత మార్పు ఉండదు, కానీ మార్కులు మాత్రం బేభత్సంగా వేస్తారు సంఘాలు. ఈయన వల్ల ఏం కాదు, ఈయన ప్రార్థన వల్ల మేలు జరగలేదని ఎవరికి విడుదల కలగదు. కాదు 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 అసలు శుద్ధీకరణ ముందు మన ఇంట్లోనే జరగాలి. ఈరోజు మీరు వినగలిగితే కొన్ని కుటుంబాలు కట్టబడును గాక అంటాను. యేసు నామములో వారి జీవితాలు కట్టబడును గాక అంటాను. సమాధానంతో కట్టబడును గాక అంటాను. ఎలాంటి బంధకాల్లో ఉన్నారు యేసు నామములో వాడు విడిపించబడిన విశ్వాసంతో పలుకుతున్నాను. వాడు పాపంతో ఇలా మీదకి వస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు నామములో, విన్నారా, ఎవడ్రాడు? పరిశుద్ధత లేనాడు ఎవడ్రా? ఏంటంట? పరిశుద్ధత సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇంతటి వాడు ఎవడాడు అంటే, ఆ మాట అనగలగాలి అంటే అసలు అతనిలో ఎంత పరిశుద్ధత ఉండాలి? నా మాట ఏమన్నా అర్థమైందా? ఎవడ్రా? ఎవడు ఇక్కడ సున్నతి లేని పిలిచి ఎవడాడు? దేవుడు అన్నాడు ఎవడాడు అని అన్నాడా? మాట్లాడతలా మీరు? ఆ మాట అనగలిగాడంటే ఎంత పరిశుద్ధతతో యుద్ధానికి దిగాడు సార్. యుద్ధం చేయాల్సింది సామాగ్రితో కాదు, పరిశుద్ధతతో. ఆమె చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాడు. నువ్వు పరిశుద్ధత కలిగి యుద్ధం చేస్తే మరణమైనా చతికిలబడి కూర్చోవలసింది. ఏమల్లా నేను యథార్థంగా ఉంటే నన్ను బతికి, లేకపోతే తీసే అన్నాడు. 15 ఏళ్ళు పొడిగించాడు. పాయింటే, ఊరిని అవుట్లైన్ గుర్చేస్తున్నా. నేను యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నానని నీకు అనిపిస్తే బతికిచ్చు, లేకపోతే తీసుకో అన్నాడు. పుస్తకం తీసి చూస్తే యథార్థంగా నడుచుకున్నాడు. యథార్థత పరిశుద్ధతతో యుద్ధానికి దిగాలి. ఖైదీలు విడుదలైపోతారు. నీకే పరిశుద్ధత లేదు, నీకే ప్రార్థన లేదు, విశ్వాసం స్థిరంగా లేవు, కార్యం జరుగుతుందని నమ్మకం లేదు. ఇంట్లో నా భర్త మారాలి, తాగుబోతు మారాలి, మా యవనస్తులు మారాలంటే మొదట నీలో పరిశుద్ధత, స్థిరత్వము, నిశ్చయమైన యథార్థమైన జీవితం నీలో ఉంటేనే ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంది. లేకపోతే నువ్వే అపవాదికి బానిస అయిపోతే ఒక ఖైదీ ఎలా విడుదలవుతాడు? అతని పేరే ఖైదీ. తాగుడుకో, వ్యసనాలకో, వ్యభిచారానికో, ఆచారాలకో, కట్టడలకో, లోక సంబంధమైన ఆచారాలు దేనికో అతడు ఖైదీ అయిపోయాడు. కానీ నువ్వు దేవుని కోరుకోవాలి. ప్రభువా విశ్వాసముతో, ఏ ఆయుధం లేకుండా నీవే నాకు ఆధారమని వాడి మీదకి దూకుతున్నాడు. దేవుని దూషించుకున్నాడు. ఎంతటి యేసు నామములో వాడిలో ఉన్న దుర్మార్గత కొట్టివేయబడాలని విశ్వాసంతో దూకు, ఇంట్లో కార్యం జరుగుతుంది. నీ దగ్గరే పరిశుద్ధాత్మ లేదే. ఈరోజు గంట ప్రార్థన చేసిన అన్నవాళ్ళు చేయొద్దండి. మీలో ఆడవాళ్ళందరూ స్వాతంత్ర దినోత్సవం బిజీలో ఉన్నారా? మాట్లాడండి. ఒక వాక్యం చదివి వచ్చానయ్యా గుడికి, ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నవాళ్ళు చేయొద్దండి. మీలాంటి వాళ్ళు చదవలేరనేగా క్యాలెండర్లో డేట్ కింద ఇంత మొక్క పెడుతున్నాం, అది కూడా చదవలేవా? మాట్లాడరేంటి? మీలాంటి వాళ్ళు పక్కా బైబిల్ తీరే అనే కదండి. క్యాలెండర్లో డేట్ కింద వాక్యం ఉందా లేదా? వేయించలేదు అయ్యగారు, క్యాలెండర్ ఇవ్వలేదా? దాంట్లో వాక్యం ఉన్న చదివారా? గుళ్ళోకి వచ్చి మాత్రం మరి తెగపాడేస్తున్నారుగా పాటలు. నాలో యేసు ఉన్నాడు, ఏంటంట, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు. ఎక్కడున్నాడు? ఉంటానన్నాడు. తెగబాడతారయ్యా పాటలు. పోనీ యేసు ఉన్నాడుగా. సాయంత్రం 7 స్నానం చేసి ప్రభా బయలుదేరు, టీవీ సీరియల్ టైం అవుతుందిగా. ఎక్కడున్నాడు ఆయన? నీలో ఉన్న యేసుకి 7 చూపిస్తున్నావు సీరియల్. ఏంటి నా ఇక్కడ చూస్తారు? నీలో యేసు ఉంటే టీవీ ముందు కూర్చుంటావా? మాట్లాడరా? ఎక్కడ తెచ్చేవయ్యా ఇన్ని అనుకుంటున్నారు వాళ్ళు. తిట్టుకోవటాకే నన్ను ఈ పని చేసింది. నేనేమో నీకు దీవెన కలుగురు గాక, మేలు కలుగురు గాక అనలేను. ఒక క్రైస్తవుడు సరిచేయబడితే అతడు సమాజాన్ని సరిచేయగలడు. ఆమెన్. నువ్వు ముందు సరి చేసుకుంటే నీతి రాజ్యం వెతికితే చాలరా, దీవెలు వచ్చేస్తే నీ వెనకాల. ఆమెన్ అనరే?
ఇక్కడ సరి చేయబడితే దీవెనలు ఆశీర్వాదాలు వెనకాల పడి వస్తాయి, నువ్వు వాటి వెనకాల వెళ్ళక్కర్లా. ఆమె ననరే స్తోత్రం. మన ధోరణేమో ఆ రకంగా కొద్దిగా ఆ ధోరణిలో ప్రయాసపడుతూ ఉంటా. సేవకుల కూటాలకు వెళ్ళినా, విశ్వాసుల కూటాలకు వెళ్ళినా ఏమనుకోద్దు అన్నగా ముందే స్తోత్రం చెప్పరే. మరి 7 గంటల కాల టాంచనంగా వెళ్ళి టీవీ కాడ కూర్చొని ఎమోషన్ ఫీల్ అయ్యి వాక్యం చెప్పేటప్పుడు కన్నీరు రాదే? టీవీలో సీరియల్కి ఒక ముసలిది ఇక్కడే ఊపిరాగిపోతే దాన్ని అన్నట్టుగా ఆ టీవీలో జరిగే సీన్కి ఇక్కడ ఎమోషనల్ ఫీల్ అయ్యి ఒక అత్త కోడల్ని రాసి రంపాన్ని పెడుతుందంట సీరియల్లో. ఇది ఇక్కడ కూర్చుని బూతులు తిట్టేస్తుంది దాన్ని. ఈ ముసలిదే ఆ టీవీలో ఉన్న అత్తని బూతులు తిట్టేస్తుంది, పనికి మళ్ళీ దాన్ని అట్టండి దాన్ని ఇట్టండి దాన్ని. ఇక ఆ ముసలి దాని కోపం చల్లార్చుకోలేక ఆ పక్కన ఇత్తడి బిందు ఉంటే అత్త ముఖం పగలు కొట్టింది. అత్త ఎక్కడుంది? టీవీలో. ఏం పగిలింది ఇప్పుడు? టీవీ చూడకుండా పోయింది. ఇక దేవుడి దేవల్ల ఎంత ఎమోషన్ అయితే కుండ తీసుకెళ్ళి టీవీ పగలు కొట్టుకుంది. మాట్లాడరేమండి. దైవజనుడు భారత్తో నిలబడి వాక్యం చదువు ఒక్కరోజున్న వాక్యానికి రెస్పాండ్ నాదేనయ్యా అని ఎడవే అలా చెప్తే బాధపడతారుగా. స్తోత్రం. మీరు మరోలా అనుకోవద్దు, నీలో పరిశుద్ధత లేకుండా గొలియాతును చంపలేవు. ఇంకొక మాటలేదు దీంట్లో. దీవెనలు వచ్చునుగాక ఇచ్చునుగాక, నువ్వు ఎట్టున్నా నీ మీదకి వస్తే అనేవాడు మాటలు నమ్మాకండి, నేను నరకానికి పంపంటాడు. నిజం. 7 వారాలు మా మందిరానికి రండి, మీ ఎకరం 10 ఎకరాలు వద్దన్నాడు ఒకడు. ఎట్ట వద్దన్న కనీసం ఆలోచన రావాలిగా నీకు. మాట్లాడమేంటి? ఏంటన్నమాట చూస్తా స్తోత్రం కలుగునుగా. 7 వారాలు వెళ్తే ఎకరం 10 ఎకరాలు ఎట్ట ఇద్దిరా అనాలిగా నువ్వు. అంతే. యెహోషువ లేదు, ఆయన తర్వాత చూద్దాపా అడి దగ్గరికి వెళ్దాపా. 7 వారాలు తీ మొత్తం 6 వారం అడిగి కుటుంబం అంతా వెళ్ళిపోయారు. 6 వారాలు ఆయన ఎవరు నయమన్లాగా చూశారు. 7వ వారం పసిపిల్లవారం అంటే దేహం వస్తుంది. పసిపిల్ల కాదు కదా, పిన్నిచ్చి కూడా రాదు. స్తోత్రం చెప్పరే. ఆమెననరే. ఎకరం 10 ఎకరాలు ఎట్ట వద్దన్న కనీసపు ఆలోచన రావాలి కదా అమ్మ. బ్లేమ్ చేసే సేవకులు ఎక్కువైపోయారు సార్, క్షమించాలి నన్ను. ఏదో చేసేసి ఎట్టగొట్ట లాగేది దేవుళ్ళు కన్నా వద్దు. అసలు దేవుని ప్రణాళికలో ఉంటే వారు వచ్చి మోకరింపు చేస్తాడు నా దేవుడు. నీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, నీ ప్రార్థన నీ విధేయత కరెక్ట్గా ఉండాలి. కొత్తగూడెంలో మోజెస్ అనే ఒక ప్రాఫిట్ ఉన్నాడు. మా వాడికి ముందే చెప్పా, మా వాడు నా మాట వినాలి. దేవుని పరిచర్యలో 34 సొంత సంఘాలు ఉన్నాయి. సొంత సంఘాలు, ఎవరితో సంబంధం లేదు. మా అన్నదమ్ములు 3 అక్షయులు బావాలు అందరూ సేవకులే. మా నాన్నగారు చనిపోతూ 6 సంతానాన్ని సేవకులుగా మార్చి చనిపోయాడు. స్తోత్రం. నా పిల్లలందరూ తన కళ్ళతో చూసి చనిపోయాడు. ఇండిపెండెంట్ మినిస్ట్రీ 34, మాది కూడా బేతేల్ ప్రేయర్ మినిస్ట్రీ, బేతేలే. ఓకే. ఇన్ని సంవత్సరాలు మేము ఎప్పుడు అకౌంట్ నెంబర్లు చెప్పలేదండి. అకౌంట్ నెంబర్లు చెప్తే జనం వస్తారనుకోండి. నిజంగా దాంట్లో డబ్బు రాకపోతే నీ వల్ల దేవుని నామం దూషించబడుద్దా లేదా? మాట్లాడరే ఉండమ్మా. పాయింట్లోకి వెళ్దాం. ఒక పాయింట్ కాడ ఆగాం, ప్రసంగం ముందుకు వెళ్ళాలి. స్తోత్రం.
ధనమో లేకపోతే ఆయుధాలు, ఆభరణాలు, సామగ్రి కాదు. ఏ కారణమైన మొదట దైవజనుడు నీ పట్ల ప్రవచించాడు అంటే ఈ వాగ్దానం నా దేవుడు నా పట్ల స్థిరపరచబోతున్నాడని స్థిరమైన విశ్వాసమే మనకు వాడుకగా మారిపోవును గాక అంటాను. మొదట నువ్వు నమ్మాలంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఖచ్చితంగా నా భర్త విడుదల పొందుతాడు అని నువ్వు నమ్మాలి. నా ముక్కు పచ్చలారని అవనస్తున్న పిల్లలు గంజాయిలో ఎంజాయ్ చేస్తూ తాగుడు, వ్యభిచారాలు, లోక సంబంధమైన క్రియలు మునిగిపోయారు. వీళ్ళందరినీ దేవుడు విడిపించబోతున్నాడని విశ్వాసం మొదట నీకుంటే గొలియాతు మీదకు దూకుతావు అంతే. నేను ఆయన కోసం ఒక 3 మాటలు రాశాను సార్. అడవిలో అభిషేక ఆరాధన. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి. ఆయన అభిషేకించబడటం కోసం కొమ్ములో తైలం తీసుకుని సమూయేలు గారు ఇంటికాడ కూర్చున్నాడుగా. అయ్యగారు ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ చేస్తే ఎవరు కాదు, అసలైన పిలవండి అన్నారుగా. ఆడు గొర్రెలు కాచుకున్నాడు అన్నారుగా. ఇప్పుడు నేరుగా అడవిలో నుంచి తీసుకురావటం, తైలం పోసి మీరు సిద్ధపడండి 10 రోజులు ఉండండి అనలా. అడవిలో నుంచి తేటమే అభిషేకించారు. అంటే అభిషేకానికి సంబంధించిన సిద్ధపాటు ఈయన ఎక్కడ ప్రిపేర్ అయ్యాడు? అబ్బా, మన కుటుంబాలు కూడా అడవిలాగానే ఉన్నాయి, మృగాల్లాగా మారిపోయారు మనుషులు. కానీ ఒక అభిషేకానికి సంబంధించిన సిద్ధపాటు అలాంటి కష్టమైన పరిస్థితుల్లోనే నువ్వు పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పరే, ఒక దురాత్మ క్రియను జయించడానికి కావలసిన శక్తిని కూడా అడవిలోనే పొందాడు. చూడండి 16వ అధ్యాయం మొదటి పార్ట్లో అభిషేకం, ఆ 2వ పార్ట్లో సౌలుకు దురాత్మ ఏం పట్టింది? మాట్లాడాలి. సౌలుకు దురాత్మ పట్టింది. ఎలా ఇది? చమత్కారంగా సితారా వాయించేవాడైతే పోగొడతాడు అన్నారు. స్తోత్రం అన్నాడా? ఆ పాటని దావీదుని తీసుకొచ్చారు. సౌలులో ఉన్న దురాత్మ కనపడేదా కనపడందా? చెప్పండి అమ్మా. కనపడనిది. అభిషేకం పొందటానికి సంబంధించినటువంటి కృప అడవిలోనే పొందాడు. కనపడని దురాత్మను జయించే కృప ఎక్కడ పొందాడు? చెప్పండి అమ్మా. మన ప్రిపరేషన్ అంతా ఎక్కడ ఉండాలి? అడవిలాగా ఉందా? ఇల్లంతా మాలోకం అయిపోయిందయ్యా. అలాంటి టైంలోనే ఇటువంటి అభిషేకాన్ని నువ్వు పొందాలి, ఇటువంటి ఆత్మను పొందాలి, ఇటువంటి కృపావరాలను పొందాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయనకి వెళ్తాం, గొర్రెలు తీసుకెళ్తాం, ఆత్మతో నింపబడి ఆరాధన చేయడం ఇతనికి వాడుక. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3వ పార్ట్ 16వ అధ్యాయం మొదటి పార్ట్లోనేమో అభిషేకం, 2వ ప్యాసేజీలోనేమో దురాత్మను జయించడం, 17వ అధ్యాయం మొదటి భాగంలో కనబడే దురాత్మైన గొలియాతు. విన్నారా? సౌలులో కనబడని దురాత్మ, ఎదురుగా గొలియాత్ అనే కనబడే దురాత్మ. కనబడే దురాత్మనైనా కనబడని దురాత్మలైనా ఎదురించి అభిషేకంతో నింపబడటకు కావలసిన ప్రిపరేషన్ అంతా తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోయినా, అన్నదమ్ములు సపోర్ట్ చేయకపోయినా, ఎవరు నా కుమారుడు అని పిలుచుకోవటానికి వాళ్ళ తండ్రి మొహమాట పడ్డాడు. కానీ వినమ్మా, వీడు కూడా నా కొడుకే అని చెప్పుకోవటానికి తండ్రి మొహమాట పడ్డాడు. కానీ ఆ పేరును అలాగే తీసుకెళ్ళి నీ పేరు పలకటానికి కూడా నీ సొంతోళ్ళు మా ఓడే అని చెప్పడానికి ఇష్టపడతలేదేమో, మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్పడానికి ఇష్టపడతలేదేమో. దావీదు పేరు పలకటానికి వాళ్ళ నాన్నకు కూడా ఇష్టం లేదు. కానీ దేవుడు ఆ పేరుని తీసుకెళ్ళి దేవుడి పేరు ముందు పెట్టుకున్నాడు. దావీదు కుమారుడిని. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఎక్కడ పెట్టుకున్నాడు? తీసుకెళ్ళి మనుషులు పలకటానికి ఒకవేళ అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారేమో, కానీ ప్రియులారా ఆ పేరుని దేవుడు తీసుకెళ్ళిపోయి తన పేరుకు ముందు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత సార్! నిన్నెందుకు వదిలిపెడతాడండి? ఆమెన్ చెప్పు. విశ్వాసమే వాడుకగా మనకి మారిపోవును గాక. ఆమెన్ అన్నారా? బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఇలాంటి విశ్వాసాన్ని నింపునట్లుగా ఓ కృప అనుగ్రహించును గాక. మొదట దైవజనుడి ప్రార్థన నమ్మండి, విశ్వసించండి. దేవుని వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. గొలియాతునైనా చంపగలనని నమ్మండి. ఖచ్చితంగా నీవు నమ్ముట వల్ల ఆయన ఎదురుగా ఉన్న శత్రువుని జయించే కృప పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా. కానీ చాలామంది ఇలా ప్రార్థించటమో, లేకపోతే 2వ పాయింట్ చెప్తాను చూడండి ఒకసారి. 2వ పాయింట్ ఒకసారి చూడండి, చదువుకున్నాక అసలు విషయంలోకి వెళ్దాం. 22వ అధ్యాయం 39వ వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. 22వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు వారి వాడుక ఒకటి కనపడుతుంది. విశ్వాసమే దావీదుకు వాడుక, ప్రార్థించటమే యేసయ్యకు వాడుక. చెప్పండి అందరూ ఒకసారి. 2వ పాయింట్ ఏంటి?
విశ్వాసమే దావీదుకు వాడుక, మొదటి పాయింట్. రెండవది చెప్పండిరా, ప్రార్థించటమే యేసయ్యకు. యేసయ్యే వాడుక చొప్పున ప్రార్థన చేస్తుంటే మనం ఏంటంటే కుదిరినప్పుడు చేస్తున్నాం. నా మాట ఏమన్నా అర్థమైందా? గంటలు గంటలు కొండ మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు బిగ్గరగా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అలవాట్లు, మీ వాడుకలు మార్చబడినట్లుగా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక ఖైదీని విడుదల చేయాలంటే అధిపతికి అది వాడుక కాబట్టి మనకు కూడా కొన్ని వాడుకలు ఉండాలి. ఏంటి? విశ్వసించటం వాడుక, ప్రార్థించటం ఇది ఒక వాడుకగా మారిపోవాలి. ఒక సమస్య వస్తే ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయాలి. ఇదే వాడుక అయిపోవాలి మనకి. వాళ్ళ వైపు చేతులు చాపటం, వీళ్ళ వైపు చేతులు చాపటం, అటు చూస్తాం ఇటు చూస్తాం కాదు. ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిపించున్నట్లుగా, దేవుడే తన కార్యము జరిగించున్నట్లుగా. నాకు లోక సంబంధమైన సామాగ్రి ఏదొద్దయ్యా, అసలు సామాగ్రితో పని లేదు. నా లోపల విశ్వాసం ఉంది, నా లోపల రోషం ఉంది. నేను ఆ విశ్వాసంతోనే, ఆ ప్రార్థనతోనే వాడి మీదకు దూకుతానని దావీదు రేగినట్లుగా కుటుంబ దురాత్మ క్రియల మీద గనక నువ్వు విశ్వాసంతో దూకగలిగితే నీ ఇంట్లో ఒక ఖైదీ విడుదలవుతాడు. ఆమేన్ చెప్పరే. నీ ఇంటి వారందరూ, ఇశ్రాయేలులందరూ విడుదలవుతారు. వారు విడుదల చేయి, విడుదల చేయి, విడుదల చేయి అంటే నువ్వు విశ్వాసంతో పోరాటం చేయ. ముందు ఎంతోమంది పోరాట యోధులు పోరాటాన్ని బట్టే మనకు స్వాతంత్రం వచ్చింది కదండి. మాట్లాడరే. గాంధీ గారి పేరు ఎందుకు వాడతాం? సుభాష్ చంద్రబోస్ గారిని ఎందుకు? వీళ్ళందరూ స్వాతంత్ర సమర యోధులని పేరు పెట్టుకున్నారుగా, పేరు పెట్టారుగా మన దేశస్తులందరూ. వీళ్ళందరూ పోరాటాలను బట్టే కదండి మనకు విడుదల వచ్చింది. నీ పోరాటాన్ని బట్టే నీ కుటుంబానికి విడుదల వస్తుందని చెప్పడానికి వచ్చానంతే. ఆమెననరా. పోరాటం లేకుండా విడుదల ఎలా వస్తుందండి? గొలియాత్ ఎలా చనిపోతాడు? ఆటోమేటిక్గా ఆడే కళ్ళు తిరిగి పడిపోయి బిళ్ళేసుకుని వస్తాడు. స్తోత్రం చెప్పరే. వాడు భయంకరమైన ఆభరణాలు ధరించుకుని వస్తున్నాడు కదా, భయంకరమైన ఆయుధాలు ధరించుకుని వస్తున్నాడు కదా. ఎలా సాధ్యం? మనం పోరాడవలసిందే. చివరాఖరి తన పరుగు ముగించేటప్పుడు కూడా పౌలు అంటాడు, నేను మంచి పోరాటం. చెప్పండి అందరూ. అంటే పౌలు గారికే పోరాటం తప్పదు, ఇంకా మనకెట్లా? చాలా శ్రద్ధగా వినండి. ఈ విశ్వసించటము, ప్రార్థించటాన్ని గురించి గనక ఎక్కువగా అమ్మగారు, అయ్యగారు ఎవరైనా బోధించారనుకోండి, ఆ బోధకు లోబడే తత్వం చాలా మందిలో లేదండి. నిజం చెప్తున్నాను, వినండి అమ్మా దయచేసి. మన విశ్వాస ప్రయాణంలో చాలా పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలన్నీ జయించడానికి దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలి. ఈ పోరాటాలని దేవుడే మనకు అనుమతించాడు. ఆమెను అన్నారా? నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో ఆ మాట ఉంది, ఒకసారి చూద్దామా? నిర్గమాకాండంలో 17వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున. స్తోత్రం చెల్లిద్దాం అందరం బిగ్గరగా. హల్లెలూయా. ఓకే, ఆ మాటలో మొదటి మాట ఏముంది? ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? వెళ్ళమన్నది ఎవరు? ఆ లెక్కలో ఈ రోడ్లో వెళ్ళమన్నది ఎవరు? ఆ ప్రాంతానికి వెళ్ళమన్నది ఎవరు? ఎవరి మాట అది? మరి అక్కడ కరువు ఎందుకు వచ్చింది? ఇది చూడమ్మా. హలో, అయ్యగారు ప్రార్థన చేశారు, దురాత్మను బంధించారు, దేవుళ్ళు విడుదల చేశారు, ఏంటి మళ్ళీ మాకు ఈ శోధన అనుకునే వారి కోసం ఈ మాటలు. యెహోవా మాట చొప్పునే ఇలా ప్రయాణం ప్రారంభమైంది. అయిందా? మాట్లాడతలా మీరు? సర్వసేన ఎలా బయలుదేరారు? ఆయన మాట చొప్పున బయలుదేరారు. అక్కడికి వెళ్ళేసరికి ఏమి లేవు, నీళ్లు లేని చోటకు పంపింది ఎవరు? ఇప్పుడు మీ లెక్క ప్రకారం చెప్పండి. అక్కాయ్ విను వాక్యాన్ని. కనిపెడుతుందా అక్కాయ్? ఈ కనిపెట్టుకోవటం కాదు, రాకడుకోవటం ఇది. అంటే నిద్రపోతున్నాం అంటే తిడుతున్నారు, అందుకని ఇట్ట మొదలుపెట్టా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మన పట్ల జరుగునుగాక. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈయన పెట్టింది రాకడుకోవటం అమ్మా, కనిపెట్టుకోవటం కాదు. అంటే నిద్రపోతుందని అట్ట అన్నాలమ్మా. నువ్వు నిద్రపోతున్నావు ఊరుకుంటుందా? నేనా ఎప్పుడు అంటది. అర్థమైందా? అంటే యోబు గారు బాగా వాడబడాలని కనిపెడుతున్నావా? నేను బాగానే ప్రార్థన చేసుకుని వచ్చాను, విను. ఇంకెందుకు అక్కడ దాకా లోతుకి? స్తోత్రం చెప్పండి గట్టిగా.
దగ్గరగా హల్లెలూయా. ఈ మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? అందరు చెప్పండి అమ్మ ఒకసారి. దేవుని మాట చొప్పున వీళ్ళ ప్రయాణం బయలుదేరింది. దేవుడే మాట ఇచ్చిన తర్వాత అన్నీ ఆయన చూసుకుంటాడుగా. అక్క వింటున్నావా? ఏమ్మా వినాలి అందరూ. ఆయన చూసుకుంటాడుగా. సగం దూరం వెళ్ళినాకంట నీళ్లు లేవంట. ఏం లేవు? అదేంటి ప్రభువా, నువ్వు చెప్తేనేగా మేము బయలుదేరాం, మమ్మల్ని ఎందుకు ఇట్లా చంపుతున్నావు? స్తోత్రం. నీళ్ళు లేనప్పుడు జనం ఏమంటారో తెలుసా? అయ్యగారు మీరు చెప్తేనేగా చేశాను, దయచేసి దేంట్లో తలదొరచబాకండి అయ్యా, ముఖ్యంగా పెళ్లి సంబంధాలు చూడబాకండి, మీ మేలు కోరి చెబుతారు. ఆడుంటాడు చూసావా, వాళ్ళు బాగున్నంతసేపు బాగానే ఉంటారు. వాళ్ళకి ఏదైనా తగాదే కోర్టుకు వెళ్ళారనుకో, ఆడున్నాడు చూసా, ఆడే మాకు తగిలిచ్చాడు ఈయన్ని. నన్నండి ఈయన ఎందుకన్నా నన్ను, అసలు దాన్ని తెచ్చి మాకు తగిలిచ్చింది ఈ పాస్టరే అంటాడు. ఎందుకే నీకు ఆ బాధ? స్తోత్రం కలుగును కాక. మీకు వందనాలమ్మా, సంబంధాలు చూస్తే మానేసాం, మీరు సెట్ చేసుకుని వస్తే పెళ్లి చేసి పంపిద్దాం అంతే. స్తోత్రం కలుగును కాక. దేవుని మాట ఆయన వెళ్ళమంటేనే వెళ్ళింది, అక్కడ నీళ్ళు వెళ్ళకపోవటం ఏంటి? స్తోత్రం కలుగును గాక. మా దైవజనుడు ప్రవచించాడు. దైవ సేవకులు ప్రార్థించినా నీ క్యారెక్టర్ సరిగా లేకపోతే పరిశుద్ధుల ప్రార్థనలు కూడా ఫలించవు. ఆమేన్. వింటున్నారా నా మాట? దైవజనుడు విశ్వాసంతో ఒక మాట పలుకుతాడు, అది ఆయన చిత్తమైతేనే అని యేసుప్రభువే చేశాడండి. మన 10 రోజుల సెమినార్లో అయ్యగారు డైలాగ్ చెప్పాడు. ఏంటో చెప్పనా? 3.5 సంవత్సరాల పరిచర్య కంటే 30 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాడు అంటే యేసయ్య. అబ్బా, చేసింది 3.5 సంవత్సరాల పరిచర్య, 30 సంవత్సరాల ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉన్నాడంటే. మనోళ్ళు స్తోత్రం చెప్పండి. వినండి. తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించచ్చు. తాగటానికి మాకు నీళ్ళు ఇమ్మని అడగగా మోషే వాళ్ళతో ఉన్నాడు, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను నాతో వాదింపనేలా, అలాంటి వారికి మీరు బోధింపనేలా. స్తోత్రం. విన్నారు ఈ మాట? మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా, అట్టంటి వాళ్ళకి మీరు బోధింపనేలా. విన్నారు ఈ మాట? ఎంత వాక్యం చెప్పు. ఏంటి గారు జరిగిద్దన్నావుగా, ఏంటి అటైందేంటి? ఆ ఊర్లో ఒక పాస్టర్ గారి పిల్లలు, వాళ్ళ అబ్బాయి మారు మనసు పొందలా. ఆ పాస్టర్ గారు నమ్మకంగా మా దగ్గరికి వస్తున్నాడు, విశ్వాసికి వస్తే పాస్టర్గా మార్చామని సేవ చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరులో. వాళ్ళ అబ్బాయి ఇంకా మారు మనసు పొందలా. ఇక ఆ పాటిని వాళ్ళ అబ్బాయికి మొట్టమొదటిగా కూతురు పుట్టింది. ఎవరు పుట్టారు? వదిలేడు. ఆపరేషన్తో తీశారు. నెక్స్ట్ ఇంకొకటేగా ఆపరేషన్తో. ఇక రెండోసారి మళ్ళీ గర్భఫలం వచ్చింది. అప్పటికి 6 నెలలు అయిపోయింది. ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయింది. 6 నెలలకి కడుపులో బిడ్డ తయారవుదా? కొంతమంది 7వ నెలలో తీసేస్తారు కదండి. మాట్లాడరే అంటే మ్యాక్సిమం దేవుడు ఇవ్వాల్సిన బిడ్డ రెడీ అయిపోయింది లోపల. ఇది 6వ నెలలు వచ్చి మా ఇంట్లో 3 వారాలు ప్రార్థన పెట్టు అన్నాడు. అబ్బా, నా సంతోషం ఏంటి తెలుసా? ఇంతకాలం ఇంత వ్యతిరేకంగా ఉన్నాడు, ప్రార్థన పెట్టమన్నాడు అని శుభ్రంగా ప్రార్థన పెడతాక మొత్తం ప్రణాళికలు రెడీ చేశా. కూటానికి మొదటి వారం వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంతకాడు మగపిల్లడి కోసం ప్రార్థన అంటే అది. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి మీరు చెప్పండి? 6 నెలలు బిడ్డ తయారైపోయేది లోపల. దేవుడు ఆడపిల్లలు చేసి బాబు వాళ్ళు మార్చేనా అనాలా? మాట్లాడబెట్టే బాబు, అవయవాళ్ళు తీసి మార్చేనా? నేను బాధ తట్టుకోలేను. ఆడి చంపేస్తాడు నన్ను. ఇప్పటికే నేనంటే పడదాడికి ఇంకా చెడ్డ ప్రచారం చేస్తాడేమో. మా బాధ దేవుడికి తెలుసు. యేసు రక్తం మీ అందరికి వందనాలమ్మా, బాగున్నారుగా? అది ఇక నా బాధ ప్రభుకే తెలుసు. ప్రభు ఏం చేయను, నేనేం చేస్తాను? ఆయన చిత్తం. మొదటి వారం సాక్షులు చెప్తున్నాడు, ఏం లేదు మరి ఇప్పుడు దాకా అయ్యగారి మీద నేను చాలా వ్యతిరేకంగా ఉన్నాను, దేవుడితో నిబంధన చేసుకుందాం అనుకుంటున్నా, ఇక నుంచి మాకు రెండోసారి మగ పిల్లడు పుట్టాలని 3 వారాలు ప్రార్థన పెట్టుకున్నాను, ఇప్పుడు 6వ నెల నిండిపోయింది అన్నాడు. ఆడి కోసం నేను ఉపవాసం ఉండాలి ఇప్పుడు. స్తోత్రం. అస్సలు నేను అట్లాంటి మన మినిస్ట్రీ పేరు డోంట్ కేర్ మినిస్ట్రీ చెప్పాయా. అది నేనంటే సరే నేను ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం అయితే పుడతాడు లేకపోతే లేదు అన్న. ఆమెనరా 3 వారాలు ప్రార్థన అయిపోయింది. ఆ గుమ్మలో నుంచి లేకపోతే రావచ్చు కమ్మ, నువ్వు నవ్వుకుంటుంది అక్కడ నుంచుని వెళ్ళిపోయింది లోపలికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు దైవాల మామిడి మైకులు కూడా కట్టాడు, ఆకాశానికి కూడా వెళ్తుంది ఆ మైక్, చూసుకోండి. విన్నారా? ప్రభుకే స్వరం వినిపించే స్థాయిలో యెహోషువ గారు ఉన్నారు. అందరి బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. వాన వరదకు ఆ గొట్టం ఆగదు.
అయితే ఆ 3 వారాల ప్రార్థన, ఆ 3 వారాల ప్రార్థన పెట్టేశాం. 8 నెలలు 9 నెలలు ఆపరేషన్ చేసి బిడ్డను తీటాగే సమయం వచ్చేసింది. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మేమంతా సంఘాన్ని తీసుకుని డ్రమ్ము కొట్టి బేవచ్చం ప్రార్థన చేసి, మహాపరిశుద్ధునికి స్తోత్రాన్ని, ఈరోజు బిడ్డ కానుపుకి వెళ్తుందయ్యా, నువ్వే కార్యము చేయనాయన విశ్వాసంతో ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి, దేవుని కృపలో అద్భుతమైన 2 ఆడపిల్ల పుట్టింది. నేను మగపిల్లడు అంటాడు అనుకున్నారు వీళ్ళందరూ. పరదేశులము అనుకుంటే ఇక అదే చెప్పరా అమ్మాయి, ఆ పిల్లని చూస్తాకి వెళ్తుంది అనుకుంటా అమ్మాయి. లేదమ్మా సోడారంలో దేవుని స్తోత్రం కనుక ఆ బలంగా ఇక ఆడికి బీపీ వచ్చేసి, ఏమండి దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు ఉంటుంది అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు సరైన పాస్టర్ అయితే, నీ ప్రార్థన నిజమైంది అయితే నాకు ఎందుకు పంపించింది దేవుడే, నీళ్లు లేకుండా చేశాడు. అక్కడ మాట్లాడరండి మీరు, మా బాధ కథ వింటారని, ఇంక మారుమనసు వస్తుందని, ఏసు రక్తం చేసి సేవకుడిని సేవకురాలను అర్థం చేసుకుంటారని, విశ్వాసాన్ని పెంచుకుంటారని విషయాలు చెప్తా ఉన్నాను. నీ ప్రార్థన కరెక్ట్ అయితే, నీ సేవ కరెక్ట్ అయితే, నువ్వు మంచోడు అయితే, నీ ప్రార్థనని అసలు అవసరమైతే ఇట్లా ఉన్నది లేనట్టుగా చేసి అవయవాలు ఎక్కడ చేస్తారయ్యా? మాట్లాడరేంటి? దేవుని ఏర్పాటు, దేవుని చేత ఉంటుంది. యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు అందరూ వెళ్ళారు, కానీ అక్కడ తాగటానికి నీళ్ళు లేవు. 1 కోటి రూపాయలు మాట చెప్తా, మనసులో పెట్టుకో. ఏంటో చెప్పనది, పరిష్కారాన్ని సిద్ధపరిచే సమస్యను కనపరుస్తాడు దేవుడు. ఆమేనానండి? నీకు ఒక సమస్య నీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఆ సమస్యకు ముందే అక్కడ మారా అనే ప్రాంతానికి వచ్చారు, కానీ అక్కడ మధురంగా చేసేది పక్కనే ఉంది. కుండలో కూరాకులతో విషం ఉంది, బాగు చేసి పిండి పక్కనే ఉంది. మాట్లాడండి. 1000 మందిని పచ్చి దవడ ఎముకతో చంపిన సంసోనికి మంచి లేని, ఏంటి ప్రభు నాకు దాహం అవుతుంది, పక్కనే గోతిని చీల్చుకుని తాగన్నాడు. స్తోత్రం. నేనంటాను, మన పరిష్కారం ఎక్కడుందో అక్కడికి తెచ్చి సమస్యను అధికం చేస్తాడు. ఏంటి నాకు ఈ సమస్యలు అధికమైపోతున్నాయి అనుకోవద్దు, పరిష్కారం అక్కడే ఉంది. ఆమేననరా? నువ్వు వెతుక్కోగలిగితే, ప్రార్థన చేయగలిగితే నీ పరిష్కారం స్పాట్లోనే ఉన్నావు. నువ్వు దేవుని కృప నీకు తోడేయుండును గాక. ఈయనంటాడు, మీరు నాతో వాదింపురేలా, దేవుని శోధింపురేలా, ఎందుకు మాకు ఈ బాధలని అడుగుతా ఉన్నాడు. ప్రభువా ఏదోటి నువ్వే చేయనాయనని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక వినాలి, అమ్మా విశ్వాసము నీకు వాడుకగా మారిపోవాలి. రెండవది ప్రార్థన నీకు వాడుకగా మారిపోవాలి. మోషే అన్నాడంట, అయ్యా ఒక్క మాట అండి, ఈ మాట నన్ను చాలా బాధ పెట్టింది, అయినా సంఘానికి చెప్పాలి. ఆ 3వ వచనమా తల్లి? 4వ వచనం. అక్కడ ప్రజలు నీళ్ళు 4వ వచనం చదవరా. అయ్యా ఈ మారుమన స్పందన, ఈ ప్రజలు నేను ఏం చేయను, కూసేపు అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాను. ఇది చూడండి అమ్మా, నీ ఉపదేశం ఏమైంది? తలపైకి ఎత్తి వినాలి. దైవజనురాలు కడుపు కట్టుకుని కన్నీళ్లు గార్చి ఉపవాసాలుండి నీ కోసం చేసిన ప్రార్థన ఏమైంది? ఎంత ప్రార్థిస్తే మారుతాడు, ఎంత ప్రార్థిస్తే మారుతాడు. ఒక కీడు జరిగేసరికో, ఒక నష్టం జరిగేసరికో సేవకుని కొట్టి చంపేంత కోపంతో చూస్తున్నారంట జనం. నా మాట కాస్త మీరు అర్థం చేసుకోవాలి. నిజమైన విడుదల రావాల్సింది దేశానికి కాదు, నీకు. ఆమేన్, ఆమేన్ అనరే. దేవుని పేరు పెట్టుకుని దేవుని ప్రజలుగా వ్యవహరిస్తున్న మన జీవితాల్లో నిజమైన స్వాతంత్రం, నిజమైన విడుదల వస్తే మన దేశ రక్షణ చాలా ఈజీగా మనం ముందుకు కొనసాగింప చేయగలం. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా? మంచి లేకపోతేనే, అయ్యా నీకు వందనాలు ప్రభువా, ఈ జనాన్ని ఏం చేయనయ్యా, నన్ను ఎందుకు తీసుకొచ్చావు, ఈ సేవ ఏంటి, ఈ నడిపించడం ఏంటి, ఇంత వాక్యం చెప్పినా, ఇంత పరిచయం చేసినా, ఇదిగో మంచి నీళ్ళు కొంచెం సేపు అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపేసేటట్టు. స్తోత్రం చెప్పండి. మంచి నీళ్ళు లేకపోతే కూసేపుడికి నన్ను చంపేసేవాళ్ళయ్యా. మంచి నీళ్ళు లేకపోతే కూసేపుడికి నన్ను చంపేసేవాళ్ళయ్యా. నేనేం చేయను ప్రభా అంటే చూడమ్మా, నా వద్దు, నా వాక్యం వినపడుతుందా? కంటిన్యూషనేనా? పాట పాడినా? ఈ పాట పాడితే కరెంట్ వస్తుందని ఆనబట్టి పోవునుగా. స్తోత్రం చెప్పాలి. మీరు బోర్ ఫీల్ అవ్వకుండా అంతే, వేరేం కాదు. మీరు చూడాలి అందరూ. అప్పుడు ప్రభు అన్నాడంట మోషే, తిరిగి చూడాలి అందరూ.
ప్రభు అన్నాడు మోసేతో, అయ్యా ఇక్కడి నుంచి కొంచెం 10 మందిని తీసుకుని అలా దూరంగా వెళ్ళు అన్నాడు. స్తోత్రం చెప్పండి. సరే ప్రభు వెళ్తాను. వెళ్ళి అక్కడ హోరేబు దగ్గరికి రా, అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండకి ఎదురుగా నేను నిల్చుంటా. ఆమేనన్నారా? ఆమేన్. వత్త సముద్రాన్ని కొట్టిన కర్ర ఉందిగా, ఉందా? ఆ కర్ర చేత్తో పట్టుకుని ఆ బండ దగ్గరికి రా, అక్కడ నీకు ఎదురుగా నిలబడతా. ఆ బండ దగ్గరికి వచ్చి సముద్రాన్ని కొట్టిన ఈ కర్రతో, విన్నారమ్మా? సముద్రాన్ని కొట్టిన ఈ కర్రతో బండను కొట్టు. దేవుని స్తోత్రం కలుగును. నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన ఏంటిదది? నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరిన అందరు చెప్పండి. నీళ్లు బయలుదేరిన నీళ్లు బయలు. చేతులు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట మనందరి జీవితాలకి చాలా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. అంత దూరం వెళ్ళు జనాన్ని తీసుకుని, నేను వస్తాను అక్కడికి, నేను ఆ బండకు ఎదురుగా నిలబడతాను. చూడన్నా నిలబడుతుందిగా, ఈ చేత్తో నువ్వు ఆ కర్రను పట్టుకుని వెళ్ళు, ఆ కర్రను పట్టుకుని వెళ్ళు, ఆ కర్రతో ఆ బండను కొట్టు, అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. అవతల చెప్పచ్చు. హల్లెలూయా. ఆ బండలో నుంచి ఒక చిన్న దారి వచ్చింది అనుకోండి, వినండి. లైన్లో నుంచి తాగటానికి ఎంతమంది ఇళ్ళు? 6 10 మందా? 1000 మందా? మరి లైన్లో నుంచుని తాగితే అసలు వాళ్ళ లైన్ వచ్చేసరికి ఏ టైం పట్టుద్ది, ఎన్ని రోజులు పట్టుద్ది? పాయింట్ ఏమైనా అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పొచ్చుగా. ఇక్కడ ఒక అద్భుతం జరగటానికి మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను రాళ్లతో కొట్టి చంపటం కాదు, ఆ జనములకు వేరై కొంతమందిని తీసుకుని దూరంగా రా, ఆ బండ దగ్గరికి వచ్చి ఆ బండను ఆ కర్రతో కొట్టగా నీళ్లు బండ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి బయలుదేరతాయి. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పే. పాయింట్ మీకు అర్థమైందా? మళ్ళీ జనం అందరిని ఆడ తీసుకెళ్తాం కాదు, నువ్వు ఎంత దూరం అయితే వెళ్ళావో ఆ బండలో నుంచి, చదవండి అన్నమాట, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. స్తోత్రం చెప్పండి. బండలో నుంచి బయలుదేరిన నీరు చిన్న దార కాదు. స్తోత్రం చెప్పొచ్చుగా. చిన్న దార కాదది. అతని కడుపులో నుండి జీవ జల నదులు పొర్లిపారునని యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాల్లో చెప్పాడు. చూసారా? వారు పొందబో ఆత్మను గురించి చెప్పాడనుంది అక్కడ లేఖనంలో. స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. ఈ మాట యొక్క భావం చెప్తాను, చాలా శ్రద్ధగా మీరు ఆసక్తిగా వినాలి. హలో, హల్లెలూయా. మంచి లైనీగా అయినాయా? నువ్వు దూరంగా వెళ్ళు, వాళ్ళందరూ దూరంగా ఉండి అక్కడ ప్రార్థన చేయి, అక్కడ బండకాడ కొట్టు, నేను నీకు నీళ్ళు ఇస్తాను, వాళ్ళ ఆకలి తీర్చు అన్నాడు. అక్కడి నుంచి నీళ్లు బయలుదేరి ఈ లక్షల మంది ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నదులుగా ప్రవహించినాయి. కాబట్టే వాళ్ళందరి ఆకలి తీర్చగలిగారు. సన్నదారో పంపుదారో వచ్చి వాళ్ళ ఆకలి తీర్చడానికి అవదు. ఆ బండలో నుంచే జీవజల నదుల ప్రవాహం వచ్చింది. జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. దీని భావం ఏంటో చెప్పనా? ఒక దైవ సేవకులు కూడా ఈ మాట నోట్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. సమస్య అక్కడే ఉన్నప్పుడు ఆ వేధించే వారికి, వ్యంగ్యంగా మాట్లాడేవారికి, అర్థం చేసుకునే వాళ్ళకి, శోధించేవాడికి, వితండవాదులకు మనం దూరంగా వెళ్తేనే దేవుడు కార్యం చేస్తాడు. దాని పేరే గది అనుభవం. ఆమేన్ చెప్పండి. మీరు ఎక్కడ ఇంటే ఉన్నారులారా, నేను ఒలీవ కొండకి వెళ్తున్నా అనలేదా? మన 2వ పాయింట్ కోసం ఇవన్నీ. విశ్వాసమే దావీదుకు వాడుక, ప్రార్థించటమే క్రీస్తు ప్రభువునకు వాడుక, ఖైదీని విడుదల చేయటమే ఈ విడుదల మహోత్సవం రోజు అధిపతికి. దేవునికి అందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా. బండలో నుంచి బీభత్సంగా నదులుగా నీళ్ళు వచ్చినాయి. వీళ్ళ ఆకలి తీరిపోయింది, వీళ్ళ దాహం తీరిపోయింది. శుభ్రంగా అక్కడ వాటికి 2 పేర్లు పెట్టాడు ఆయన, వచ్చేసాడు. 7వ వచ్చినట్టు అయిపోయింది దాహం తీరటం. దీనిని యోహాను సువార్త 7వ అధ్యాయంలో పొందబో ఆత్మ జీవజల నదిగా ప్రవహిస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఆకలి తీరాక, ఆత్మను పొందాక వెంటనే మన మీదకి వచ్చే అటాక్ ఎవరో తెలుసా? వెంటనే నెక్స్ట్ వచ్చిన 8వ వచనం,
తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇటు చూడండి అందరూ, ఆత్మను పొందుకున్నాం, కొద్దిగా ప్రార్థన చేసుకుంటున్నాం, భక్తిలో నలుగుతున్నాం, ఉపదేశంలో ఉన్నాం, క్రమంలో బ్రతుకుతున్నాం అని తెలియగానే మన దగ్గరికి వచ్చేది ఎవడో తెలుసా? అమాలేకీయుడు. అమాలేకు అనేది మన శరీర జీవితానికి సాదృశ్యం. ఆత్మలో బలపడదాం అనుకోగానే శరీర క్రియలు ప్రేరేపిస్తాయి. వాటితో జీవితాంతం యుద్ధమే. ఎవరితోనో యుద్ధం గెలిస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం. స్త్రీలను నగ్నంగా ఊరేగించడం పోలేదే. ప్రార్థించేవారిని, కరపత్రికలు పంచేవారిని సుత్తులతో, గొడ్డలతో, పారలతో నరకటం పోలేదే. ఎక్కడ వచ్చింది స్వాతంత్రం? నీ శరీర క్రియలతో యుద్ధము చేస్తే నీ ఆత్మకు రావాలి స్వాతంత్రం. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. ఎప్పుడైతే ఇక మా అమాలేకీయులు వచ్చారు, వినండి అమ్మా. మోషే పక్కనున్న అహరోనుతో ఒక మాట అంటున్నాడు. ఈ మాట చెప్పి అసలు విషయం చెప్తాను. ఏమన్నాడు తెలుసా? మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరు ఒకసారి నా వైపు చూడండి. మోషేకి సమస్య వస్తేనేమో దూరంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. చేశాడా? బండను కొట్టాడు. మోషే కింద ఉన్న దాసుడికి ఏం చెప్తాడో తెలుసా? వెళ్ళు ఏసే మొత్తాన్ని అన్నాడు. ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కింద ఉన్నవాడిని యుద్ధం చేయమన్నాడు. నా మాట ఏమైనా అర్థమైందా? సర్వసాధారణంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో జై జీవితం కలిగి ఉండలేం. ఒక చేత్తో టాపీ పట్టుకున్నాడు, ఇంకో చేత్తో కత్తి పట్టుకున్నాడు. ఆమేననరా? ఒక చేత్తో టాపీ పట్టుకున్నాడు, ఇంకో చేత్తో కత్తి పట్టుకున్నాడు. విశ్వాస జీవితం కూడా అంతే. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ నీ పక్కన ప్రార్థన చేస్తాకి వెళ్ళాడు. ఆ పక్కన ఉన్న యెహోషువని మన తరపున కొంతమంది జనాన్ని వేసుకుని వెళ్ళి అమాలేకు రాజును మొత్తాన్ని వేసి అన్నాడు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఇప్పుడు ₹1,00,00,000 మాట ఒకటి చెప్తా చూడు, 13వ వచనం. ఏంటది? అట్లు యెహోషువ, చదువకాయ్, యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును గెలిచామన్న సందర్భంలోనే స్వాతంత్రం జరుపుకుంటున్నాం ఈరోజు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు ప్రాసగా 4 మాటలు చెప్తాను, వినండి. హలో, ప్రాసగా 4 మాటలు చెప్తా. యెహోషువ దేంతో జయించాడు? యెహోషువ కత్తితో. అమ్మా అందరు చూడాలి. మోషే కొన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలుతో ప్రయాణం చేసింది ఎందుకో తెలుసా? ఇదిగో బ్రిటిష్ వారి దగ్గర నుంచి భారతదేశాన్ని విడిపించడానికే అని అనుకుంటున్నాం మనం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికే, అంతేగా మోషే ప్రయాణం. కర్ర చేత పట్టుకుని మోషే చేసిన ప్రయాణం ఇశ్రాయేలుని విడిపించడానికే. ఆమేన్, ఆమేన్ అనండి. ప్రాస వినాలి. కర్రతో మోషే తిప్పలబడింది ఇశ్రాయేలుకి విడుదల కలగటానికే. కత్తితో యెహోషువ తిప్పలబడింది. చెప్పండి రా, ఇశ్రాయేలు మాట్లాడాలి అందరూ, ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. వీళ్ళ ఇంత ప్రయాసపడింది టోటల్ సేవా జీవితంలో. కర్రను చేత పట్టుకుని బోధిస్తూ, సవరిస్తూ, అద్భుతాలు చేస్తూ, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ, ప్రార్థన విజ్ఞాపనల చేత రూపాంతరం పొంది అభిషేకంతో నింపబడిన వాడి కొండ మీదకి ఎక్కుచూ దిగుచూ దేవుని బతి వాడి ఎంత ప్రయాసపడింది ఇశ్రాయేలుని ఐగుప్తు చెరలో నుంచి విడిపించడానికే. అవసరమైతే నువ్వు వెళ్ళి కత్తి తీసుకుని మొత్తాన్ని వేసేయి అని ఈయన చెబితే, కత్తి తీసుకుని యెహోషువ యుద్ధానికి వెళ్ళింది కూడా ఇశ్రాయేలుని విడిపించడానికి. ఇది చూడండి, కర్రతో కొన్ని సంవత్సరాలు బాధపడిన ఇశ్రాయేలుకి విడుదల రాలేదు, వాళ్ళు మారు మనసు పొందలేదు. కత్తితో ఇశ్రాయేలు కోసం యుద్ధాలే చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది సేవకులు యుద్ధాలే చేస్తున్నారు, బయటికి కనపడతలేదు కానీ యూట్యూబ్లో, నెట్వర్క్లో మత ఛాందస్వాదుల మీద, మతోన్మాదుల మీద, ఉన్న వ్యతిరేక పరిస్థితుల మీద వింటున్నారా? కర్రను వాడుతున్నారు, కత్తిని వాడుతున్నారు. ఇశ్రాయేలు విడుదల పొందడం కోసమే. పౌలు గారైతే కలం వాడాడు. మీరు ప్రాసనమని చెప్పా. తిమోతి ఇలా ఉండబాయా, ఫిలెమోను ఎలా ఉండబాయా, మా కొరింథీ సంఘం ఇలా ఉండండియా, ఎఫెసీ సంఘం ఇలా ఉండండియా. అది కూడా
పాపపు బానిసత్వం నుండి విడుదల కోసం ఈ రోజంతా విడుదల మహోత్సవం భారతదేశం అసలు విడుదల పొందాల్సింది బానిస కట్టల నుంచి, ఐగుప్తు చెర నుంచి, ఐగుప్తు సమస్యల నుంచి, వ్యసనాల నుంచి, వాక్య వ్యతిరేకత నుంచి, దేవుని శోధించే స్థితి నుంచి, వాక్యాన్ని అర్థం చేసుకోక సేవకుడి మీద ఉన్న వ్యతిరేకత నుంచి విడుదల పొందాలి. మీరు నాతో వాదింపనేలా, దేవుని శోధింపనేలా, ఎందుకు మీరు ఇలా తయారైపోయారు, మంచిలు దొరకకపోతే రాళ్ళతో కూడా చంపేస్తారని బాధపడుతున్న మోషే వాళ్ళంతే వాళ్ళ మనస్తారా దేవుడే మారుస్తాడని వాళ్ళ కోసం దూరంగా వెళ్ళి ప్రార్థన చేసి బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. అంతటి తాపల యెహోషువని కత్తి తీసుకుని యుద్ధం చేయమన్నాడు. కర్ర వాడింది ఇశ్రాయేలు విడుదల కోసమే, కత్తి వాడింది ఇశ్రాయేలు విడుదల కోసమే. మోషే పౌలు గారు కలం వాడింది దేవుని ప్రజలైన వారి విడుదల కోసమే. అవునా? కానీ ఈ మూడు ఎంత ప్రభావితంగా సేవకులు విస్తారంగా వాక్యాలు విత్తినా, సేవకులు విపరీతమైన వాక్య పరిచర్యలు చేసినా, విశ్వాసముతో ప్రార్థన చేసినా, ప్రార్థన వాడుకతో ఎంత ప్రయాసపడి కొన్ని దురాత్మలతో దైవ సేవకులు పోరాడతారు. ఆ బలహీనతలు వారికి వస్తాయి. అయినా ఆ బలహీనతలు కూడా భరించిన విన్నారమ్మా? ఎందుకో తెలుసా? కేవలం దేవుని ప్రజలైన వారు విడుదల పొందటానికి. మరి సంపూర్ణ విడుదల వచ్చిందా? మాట్లాడాలి. ఆకలి తీరంగాల్ని మళ్ళీ దేవుడు అంటున్నారు, ఆకలి ఏంగాల్ని చంపేస్తానంటున్నారు. నా మాట ఏమైనా వినపడిందా? ఇప్పుడు అసలైన మాట చెప్తాను, నోట్ చేసుకో. ఇదే నీ జీవితానికి చాలా కీలకమైన మాట. ఈ మాటను పొందుకొని ఈ సంవత్సరం అంతా ప్రత్యేకించి ప్రార్థన చేసుకునే ఓ కృప నువ్వు పొందుకొందువు గాక. ఆమెనన్నారా? స్తోత్రం చెప్పాలి. కర్రను వాడింది మోషే ఇశ్రాయేలీయుల విడుదల కోసమే. యెహోషువ కత్తిని వాడింది చెప్పండి, అది వెరీ గుడ్ చెప్పాలి. కర్రను వాడింది ఇశ్రాయేలు విడుదల కోసం. కత్తిని వాడింది పౌలు గారి కలము వాడింది ఇశ్రాయేలు కోసం, మన కోసమే. దేవుని స్తోత్రం. కర్ర చేత కానిది, కత్తి చేత కానిది, కలము చేత కానిది కన్నీళ్ల చేత సాధ్యమవుతుందని దైవ సేవకులందరూ కన్నీళ్లు గార్చి ప్రార్థించే విజ్ఞాపనోద్యమం పెట్టాం. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దైవజనులే మోకాళ్ళ మీద కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే తప్ప, నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే తప్ప ఈ సంపూర్ణ స్వాతంత్ర్యం మన జీవితంలో సాధ్యం కాదు. ఆ ప్రాజెక్ట్ యేసు ప్రభువు వారు స్టార్ట్ చేశారు. ఆమేనన్నారా? కర్రతో మోషే తిప్పలు పడ్డాడు, కత్తితో యెహోషువ తిప్పలు పడ్డాడు. బీభత్సమైన పత్రికలు రాసి ఏం చేయను, ఇంత అవివేకులు అయిపోయారు అంటున్నాడు మళ్ళీ పౌలు గారు. రాసి మీకు చెప్పే సువార్త సొదొమ గొమొర్రాలు చెబితే ఎంత బాగుండేదని వాపోయాడు. వినరా? కర్రతో మోషే తిప్పలు పడ్డాడు, కత్తితో యెహోషువ తిప్పలు పడ్డాడు, కలముతో పౌలు గారు తిప్పలు పడ్డాడు. యేసు ప్రభు వచ్చాక ఇక ఇటేటికి సాధ్యం కాదులే కానీ కన్నీళ్లు కారిస్తేనే ఈ సార్వత్రిక సంఘం అంతటిని పరలోకానికి తేగలనని గెత్సేమనీలో కూర్చుని ఆడటం మొదలుపెట్టాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కర్రతో కానిది, కత్తితో కానిది, కలముతో కానిది కన్నీళ్లతో సాధ్యమవుతుందని కన్నీటి పరిచర్యను ప్రారంభించాడు నా ప్రభు. పొడిచిన, చంపిన, పిడుగుద్దురు గుద్దిన, ఉమ్మి వేసిన వాళ్ళ కోసం కన్నీళ్ళు గార్చి ప్రార్థనే చేస్తున్నాడు. ఆమేననరే అమ్మా. నీ జీవితంలో కూడా నువ్వు ఎన్ని గారడీలు చేసినా, ఎన్ని రకాలు చేసినా విడుదల కాదు. నిజమైన విడుదల ఎప్పుడు జరుగుద్ది మన ఇంట్లో అంటే నీవు కూడా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు. స్తోత్రం చెప్పరే? కన్నీటి ప్రార్థనకు అలవాటైతే ఆమేన్, నిశ్చయముగా అది నీకు ఒక వాడుకగా, అసలు ఆ మాట కోసం ఇదంతా చెప్పుకొచ్చా. యేసు ప్రభు వారికి ప్రార్థన చేయటం వాడుక. మరి అసలు మన జనానికి ఏం వాడుక అయిపోయింది? ఈ ఒక్క మాట చదువుకుని ఇంక 20 నిమిషాల సమయం ఉంది, కానీ నేను ఒక 10 నిమిషాల్లోనే ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 22:1 చదువమ్మా. 22:21. ఇర్మియా గ్రంథం 22:21. నీకన్నీ బాగున్నప్పుడు దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడితే నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవడమే చిన్నప్పటి నుంచి క్రైస్తవులకు పుట్టిన దగ్గర నుంచి నీకు చూసారా, సంఘానికి ఇది అలవాటు అయిపోయింది. నువ్వు ఎంత స్పీకర్ అన్న తీసుకురా. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఊరండి సౌండ్ సిస్టమ్? మచిలీపట్నం సౌండ్ సిస్టమ్ వల్ల కూడా కాల మిమ్మల్ని మెలకుగా కూర్చోబెట్టడం. ఎందుకో చెప్పనా? అలవాటు పడిన దోమంట ఆలౌట్ ఎక్కి కూర్చుందంట. నన్ను న్యాయం చేస్తావు చేయరా చూద్దామని. ఆయన జేబీఎల్ బాక్సులు పెట్టి ఓపర్లు పెట్టిన హాయిగా నువ్వు నిద్రపోతున్నావు అంటే సౌండ్కి అలవాటు అయిపోయావు నీకు వాడుక. ఆమె అనరే?
10 లక్షలు పెట్టి సౌండ్ తెచ్చి ఆడబెట్టి దడదడలు ఆడిస్తుంటే హాయిగా నిద్రపోతున్నాడు వాడుక. ఒక డాక్టర్ తిరిగి నిద్ర పడతలేదు, ఏదైనా బిళ్ళలే బళ్ళలే ఏదైనా దగ్గర ఏదైనా గుడికి వెళ్ళి బెమ్మానికి వచ్చింది నిద్ర వస్తుంది అన్నాడంట ఆడు. ఇటు తయారయ్యారిక. ప్రభు వీళ్ళందరికీ మారు మనసు ఇచ్చును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలవాటు పడి ఇంత సౌండ్ పెట్టినా ఆ సౌండ్కి అలవాటు అయిపోయి ఎంత సబ్బోఫర్ పక్కన పెట్టినా హాయిగా నిద్ర పుట్టుద్దాలి కదా. ఒక వరం అంత సౌండ్లో నిద్రపోవటం కూడా. నీ క్షేమకాలంలో బాగున్నప్పుడు నా మాట వినరా అంటే వినలేదు. ఇప్పుడేమో ఎందుకో తెలుసా, అన్నీ బాగున్నప్పుడు సువార్త చెప్తే ఎవరికి నచ్చదు. శోధన వచ్చిన తర్వాత మాత్రం అయ్యగారు ఎక్కడున్నాడు అమ్మగారు ఎక్కడుంది, వారం రోజులు పాత్ర 7 వారాలు ఇందా చెప్పాగా పులిహార గుర్తుందిగా. ఇక అది మొదలు పెడతారు. ఒకడన్నాడంట, డే నువ్వు చాలా విచ్చలవిడిగా చేస్తున్నావు, భక్తిలో రక్షించబడిన వాడివి, నువ్వు చేసే ప్రతిక్రియ మనుషులు కనపడతలేదు అనుకుంటున్నావు కానీ నేను నిన్ను చూస్తున్నాను జాగ్రత్త అన్నాడంట దేవుడి దర్శనంలో. నన్ను చూస్తాను నేను అసలు ఎవరికి కనపడను. నేను ఏం చేశాను అసలు ఎవరికి తెలియదు. ఎవరికి కనపడకపోయినా నేను చేసే అవినీతి కానీ నేను చేసే దుర్మార్గం ఎవరికి కనపడదో సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నానంట. నేను నిన్ను చూస్తున్నాను రా అని దేవుడు రోజు రేత్రి మాట్లాడుతున్నాడంట. అయినా పట్టించుకోవట్లేదంట. నువ్వు దర్జనకి సేవకు వచ్చేయాలి, నువ్వు వ్యవహారాలను మానేసి నువ్వు భయంకరంగా పాపంలో తిరుగుతున్నావు, లోకంలో తిరుగుతున్నావు. ఎక్కడ ప్రభువా నేనేం చేస్తున్నాను ఇప్పుడు, నేను చూస్తున్నాను రా నిన్ను అంటున్నాడంట. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు? ఆయన సర్వాంతర్యామి కదా. అప్పుడు కుర్రాడు బాగా హడావుడి ఎక్కువైపోయి స్పీడ్గా వెళ్ళి ఒక లారీని గుద్దాడంట బండి వేసుకెళ్ళి. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. 2 కాళ్ళకి ఇనప రింగులు వేస్తారుగా ఆర్థోపెడిక్ హాస్పిటల్లో, ఇనప రింగులు వేసి 2 కాళ్ళు పైకెత్తి ఐసీయూలో పెట్టారంట. ఎక్కడ పెట్టారు? ఎందుకు అటు చూస్తా ఇటు చూస్తా నిద్ర మాత్రం ఊరిని ఇలా తిన్నగా ఇటు చూస్తే ICU అని కనపడిందంట. స్తోత్రం. ఏమని కనపడింది? IC. దాని అర్థం ఏంటంటే నేను అని అలా అర్థం చేసుకో. అమ్మో ఇక్కడ కూడా వచ్చేసావా దేవా, దేవుడు ఇస్తాడు. ఆయన అక్కడైనా ఉంటాడు. ICUలో మారు మనసు పొందాడంటే అక్కడ దాకా అవసరమా? మీతోనే మాట్లాడేది. ప్రభు కృప నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడుతావు. మొదట యేసు నామములో విడుదల పొందు, రెండవది ఆయనతో కలిసి నడిచి రాకడకు సిద్ధపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా, హోషేయ గ్రంథంలో ఉంటుందండి. ప్రజలకు అలవాటు అయిపోయింది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చాలామంది దేవుని మాటను ధిక్కరించటం వాళ్ళ వాడుక. సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు. వాడు జనాలకి ఏం వాడుక అయిపోయింది? అబద్ధ సాక్ష్యాలు చెప్పటం. అసలు ఆదివారం సాక్ష్యాలు వెళ్ళలేకపోతున్నామంటగా. స్తోత్రం చెప్పరే. మొన్న ఒక ఆమె వచ్చింది, మా మేనత్త. ఆమె వచ్చి అంటుంది, మరి అసలు అందరికీ ఎట్టొస్తున్నాయి దర్శనాలు, మనకు రావట్లేదు. అమ్మ మీ ఊర్లో దర్శన వారం ఉన్నవాళ్ళు ఉన్నారా? అబ్బా మీ ఊరోళ్ళు ధన్యులమ్మ, కూర్చో. దేవుడు కనపడి మాట్లాడుతున్నాడు మీతో. ఈ మధ్య దైవ దర్శనం అందరికి పోయింది. ఎందుకంటే అందరూ దూరదర్శనకి అలవాటు పడ్డారుగా. దైవ దర్శనం పోయిందంటగా. మొన్న ఉంటుంది, అసలు కూర్చుంటే దర్శనం వస్తుంది, నుంచుంటే దర్శనం వస్తుంది. అర్థం చెప్పలేక నా పేణం మీకు వస్తుంది. దాని అర్థం చెప్పాలి కదా. అయ్యగారు మొన్న లైట్లన్నీ తీసేసా, తలుపులన్నీ వేసేసా, కళ్ళు గట్టిగా మూసుకుని పడుకున్నా, చీకటి కనపడకుండా నీ మొహం కనపడుద్దా? లైట్లు తీసేసిందంట, తలుపు మూసేసిందంట, కళ్ళు గట్టిగా మూసుకుందంట. ఇప్పుడు ఏం కనపడింది ఆమెకి? ఇప్పుడు ఆ చీకటికి యెహోషువ గారు అర్థం చెప్పాలమ్మా. చీకటి అంటే సైతాను, చీకటి అంటే సైతాన్ అన్నాడా మావాడు. కూట మానేయటమేక, ఈ సంఘం మానేయటమే. తెల్లారు ఏందిరా నువ్వు పుట్టక ముందు నేను మరి ఊళ్ళో చిన్నోడుగా వాళ్ళ ముందు పుట్టి పెరిగి వాళ్ళకి సేవ చేస్తున్నా. స్వజనుల్లో నా పరిచర్య. నువ్వు అసలు నిక్కర్లేసి తిరిగినప్పుడు మీ నాన్నకి మేమే మొదటి వ్యక్తులం. కానీ ఇప్పుడు దాకా దేవుడి దేవుళ్ళు మార్పుడు స్పందల. ఏంటి దేవుడికి ఉపయోగం? స్తోత్రం చెప్పే. నా దగ్గర సైతాన్ ఉందంటావా అని గొడవ వేసుకుంటుంది. నేనన్నా తెలివి అట్ట కాదులే కానీ వెళ్ళి తలుపులన్నీ తీసేయి, లైట్లన్నీ వేసేయి. నీ ఇంట్లో పెద్ద లైట్ ఏది ఉందో దాని ముందే కళ్ళు గట్టిగా మూసుకుని పడుకో అన్న. తలుపులన్నీ తీసేసింది. కుక్కొచ్చి కూర పోతుంది, అది వేరే సంగతి పక్కన పెట్టండి. తలుపులన్నీ తీసేసింది, లైట్లన్నీ వేసేసింది. పెద్ద లైట్ తిన్నగా గట్టిగా మూసుకుని పడుకుంటుందంట. అసలు ఎంత గట్టిగా మూసుకున్నా వెలుగంటుంది. ఏం చేయాలండి వీళ్ళందరినీ? యేసు రక్తం రాకడ ఎందుకు రావట్లేదు అనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఎత్తబడితే బాగుండి అనిపిస్తుంది. స్తోత్రం చెప్పరే అంటుంది. అయ్యా లైట్లన్నీ వేసేసాను, తలుపులన్నీ తీసేసాను, పెద్ద లైట్ ముందు పడుకున్నా. అసలు ఎంత గట్టిగా మూసుకున్నా వెలుగండి. ఇప్పుడు దానికి యెహోషువ గారు ఏం చెప్పాలి తెలుసా? వెలుగంటే దేవుడమ్మా, ఆయన వెలుగై ఉన్నాడు, నీతోనే ఉన్నాడంటే అప్పుడు ప్రాణకతి దడ ఆగుద్దాం. ఇది ఒక దర్శనమా?
ఓ మీతోనే మాట్లాడేది దర్శనం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారంట ఈ ఊర్లో. వచ్చి మొన్న అంటుంది ఏటొడ్డు నడుచుకుంటూ వస్తుందంట, రేగి పళ్ళు చెట్టు దాటి యువతలకు వచ్చిన తర్వాత ఎవరో పిలిచినట్టుందంట. ఏంటమ్మా అన్నాడంట. ఏమి లేదయ్యా అన్నాను. ఇట్ట కూడా మాట్లాడతారా దేవునితో అంటే అందుకంటే అదంట, ఇదే నీ చివరి బల్లారాధన, మంచి సాక్ష్యం చెప్పుకో, నువ్వు వచ్చే నెల బల్లారాధనకు ఉండవని చెప్పేసాడంట దేవుడు ఆమెకి. బల్లారాధనకు వస్తుంది చాలా 40 కిలోమీటర్ల నుంచి వస్తుంది నెల నెల. నేరుగా అదే సాక్ష్యం గుళ్ళోకి చెప్పేసింది. నాకు మేనత్త అయింది, కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ మా చర్చి మెంబర్సే. ఆమె పేరే పెద్ద పేరుకు తగ్గట్టు జనం చెప్పేసింది. ప్రభువు నాతో చెప్పారు ఇది లాస్ట్ సాక్ష్యం అని, కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అంది. నాకు అసలు బీపీ పెరిగిపోయింది. సరే ఎంతసేపు నేను వాక్యం దానికి వెళ్ళి మైకి తీసుకోగానే ఫస్ట్ వాళ్ళ మనవన్న పిలిచా. ఎవరిని? వచ్చే బల్లారాధనకి మీ మా అమ్మ బతుకుంటే మీరు చంపేయండి రా అన్న. స్తోత్రం చెప్పరా? పాయింట్ ఏమైనా అర్థమైందా? ఎందుకంటే మనం ప్రభు చెప్పిన పని చేయాలయ్యా. అంటే అది చివరిది అన్నాడు ఆయన. ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా బతక తగ్గిలేదన్న. అదేంటయ్యా నేనన్నా మీ మా అమ్మని ఇమీడియట్గా నెక్స్ట్ బల్లారాధనకు లేకుండా చంపేయండి అన్న. ఎందుకని? మనం దేవుడు చెప్పిన మాట చొప్పున చేయాలి. అది ఏంటంటే ఆయన ఇదే లాస్ట్ బల్లారాధన అన్నాడు, మనం ఆ పని చేసి తీరదామన్నా. స్తోత్రం చెప్పరే? ఇప్పుడు 7-8 అయిపోయినాయి మళ్ళీ ఆమె బల్లారాధనలో. స్తోత్రం చెప్పరే? నువ్వు సాక్ష్యం చెప్పొద్దు, నేను ఎవడు కొట్టాడు ఏదో కనపడిందంట. దానికి ఇప్పుడు మేము ఎక్కడ తెచ్చి చెప్పము అర్థాలు, నాన్న అర్థాలు, అమ్మ అర్థాలు. నీ దర్శనానికి ఒక వందనాలు, కూర్చుంటే దర్శనం, నుంచుంటే దర్శనం, ఎందుకు వస్తుందమ్మా నీకు? స్తోత్రం చెప్పరే? యేసు రక్తమే జయం. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. నీ క్షేమ స్థితిలో నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినాలి. దొంగ సాక్ష్యాలు మానే నమ్మకమైన సాక్షిగా ప్రభు కొరకు బ్రతుకు. విశ్వాసమే వాడుకగా, ప్రార్థనే వాడుకగా ఉంటే కర్ర చేయలేని పని, కత్తి చేయలేని పని, కలము చేయలేని పని నీ కన్నీళ్లు చేసి తీరతాయి. నీ కుటుంబానికి విడుదల వచ్చి తీరుద్ది. సర్వలోక మానవాళ్ళందరినీ రక్షించుకునే ఆ కన్నీళ్ళని ప్రార్థన, నా యేసు కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన, గెత్సెమనులో ఆయన చేసిన ప్రార్థన బట్టి ఈ రోజుకి మనం ఇలా ఉన్నాం. ఆమేనండ్రే? నువ్వు ఇలా ఉన్నావంటే నీ వెనకాల దైవజనుడు కన్నీరు ఉంది, నీ తల్లి కన్నీరు, నీ తండ్రి కన్నీరు ఉంది. ఊరికే మనం వర్దిల్లలేదు. మా నాన్నగారు చేసిన ప్రార్థన, ఆయన విత్తనాల పంట మేము కోసుకుంటున్నాం అంతే. మాదేం లేదు దీంట్లో. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవ జనాంగమా, పౌలు గారి కంట బోధించడమే వాడుకంట, తెలుసా? విశ్వాసం వాడుక. సేవకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక రిఫరెన్స్ ఇద్దాంగా. ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం 2 నిమిషాల్లో. అపోస్తుల కార్యాలు 17:2. అపోస్తుల కార్యాలు 17:2. కనుక పౌలు వాడుక చొప్పున ఊళ్ళోకి వెళ్ళిపోయేవాడు, జనాలందరూ అక్కడ కూర్చోబెట్టేవాడు, ఈయనతో తగాదాడేవాళ్ళు, తర్కించేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. చదువునా? క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఖచ్చితంగా, దాని గురించి తిరుగులేదు. క్రీస్తు శ్రమపడి మృతులు లేచు ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయి యేసు క్రీస్తై ఉన్నాడనియు లేఖనములను దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు గొడవ పడుచు ఉండెను. అయితే వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులను, చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఆ బోధను ఒప్పుకొని పౌలుతో శీలతో కలిసిపోయారు. దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మనిషి కనబడితే వాక్యం చెప్పే స్థాయికి మన సేవకులు రావాలి. అమ్మా వింటున్నారా? నలుగురు కనపడ్డారనుకో నువ్వేం చేయాలి? ఏదో ఒక దేవుని మాట చెప్ప. మా నాన్న ఒక డైలాగ్ అనేవాళ్ళే, చెప్పనా? ఏమమ్మా చెప్పనా? 4 కొప్పులు ఒక చోట చేరితే మాటలకు కొంప తగలేస్తారంటగా. ఏంటంటది? 4 కొప్పులు ఒక చోట చేరితే సాయంత్రానికి ఒక కొంప తగలిపోద్దురా అనేవాడు. కొప్పులు అంటే ఏంటో ఆడవాళ్ళు. అబ్బా ఎంత చక్కగా చెప్పుకుంటున్నారమ్మా, మీకు వందనాలు. 10-11 పని అవ చేయటం, ఇట్లాంటి చెట్టు కింద చేరటం. ఏంటి అది అట్ట అంటగా అయిపోయింది, తగలబడిపోయింది, ఇంకేముంది? అది అట్ట అంటగా అంటే అయిపోయినట్టు. అవునా నిజమే. మొన్నటి ఈ మొదలు ఆ 4 మాటలు ఏదో వాక్యం చెప్పుకుంటే ఆమేన్. ఊళ్ళో మనతో తర్కించే వాళ్ళందరూ మనతో కలిసిపోతారు. ఆమేన్ అనరే? ఘనత గల స్త్రీలు మనతో కలిసిపోతారు, వ్యతిరేకస్తులందరూ మనతో కలిసిపోతారు. స్తోత్రం చెప్పరే? ఎందుకో తెలుసా? పౌలు తన వాడుక చొప్పున బోధిస్తూ ఉన్నాడు. దావీదు తన వాడుక చొప్పున విశ్వాసం కలిగి గొలియాతు ముందుకెళ్ళాడు. యేసు ప్రభు తన వాడుక చొప్పున ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు వాడుక చొప్పున బోధిస్తూ ఉన్నాడు. అధిపతి మాత్రం పండక్కొక్కల్ని వాడుక చొప్పున ఖైదీల్ని
విడుదల చేస్తాయి. ఇది దేశానికి విడుదల వచ్చిన పండుగ ఏమో. రేపొద్దున పనికి వెళ్తాం మానేస్తామా? మాట్లాడరేంటి? మామా బాగున్నావా? ఏంటి దిగులు కొన్నావు? నిన్నే డోకర కట్టావు ఈ నెల, అదే నీ మొహంలో కనపడుతుంది నాకు. స్తోత్రం. ఇప్పుడు అందరికి అదేనంటే బాగా బాధ. స్తోత్రం చెప్పరే. తెచ్చుకునేటప్పుడు ఎంత యూనిటీ తెలుసా? 12 మంది ఒక ఆటోలో వెళ్తారు. ఒకే ఆటోలో వెళ్తారు. మేనేజర్ ఒక గంట కూర్చొని ఒకే మైసూరు బజ్జీ తింటారు, ఒకే పుస్తకాల సంతకాలు పెడతారు, ఒకే ఇంట్లో మూల కూర్చొని పంచుకుంటారు. ఎల్లారి ఫర్నిచర్ దిగుద్ది. ఇక సోఫాలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్. మొదటి నెల కిస్తీలు కట్టేటప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే ఇంకా కొంచెం తగ్గుద్దాం సౌండ్. వాన్లో పచ్చకప్పలో బెకబెకమని అరుచుకున్నట్టుగా ఆ లీటర్ల గొడవ జరుగుద్దండి మా ఊర్లో. మీ ఊరు సంగతి నాకు తెలియదు. అల్లుడి చెప్పరే, అమ్మో ఈ సంవత్సరం ఈ నెలలో ఈసారి ఫస్ట్ లీటరు రక్తం తాగేది వచ్చిందే, కట్టపోతే రక్తం తాగేస్తుంది అది. ఈ యూనిట్ ఎప్పుడేమైంది? ఏసయ్య మీ అందరికి మారు మనసు ఇచ్చును గాక, దెయ్యాలకున్న ఐక్యత మీకు వచ్చును గాక. ఏంటి అంతలో మాట? దెయ్యాల కంటే మరి 6000 దెయ్యాలు ఒకళ్ళు చదువుకుని అంట ఆమె. అర్థమైందా? 6000 దెయ్యాలు ఎంతమందిలో ఒక్కళ్ళు చదువుకోవడం. వాటికి ఎంత ఐక్యతుందండి. మనం 4 అన్నదమ్ములు 4 తడుగులు కడుతున్నాం ఊళ్ళో. ఏసు రక్తమే హల్లెలూయా. అర్థమైందా? అలవాటు ప్రకారంగా ప్రార్థన చేయటం కాక వాడుకు చొప్పున స్తుతించడం నేర్చుకో. అర్థమైందా? ఖచ్చితంగా ఈ సామాగ్రి నాకు వాడుక లేదు, విశ్వాసమే నాకు వాడుక. సౌలుతో దావీదు చెప్పిన మాట. ఆమేన్. ఈ సామాగ్రి లోక సంబంధం వద్దు, విశ్వాసం తెల్తా వాడి కత్తితో వాడి తల నరికి తెస్తానని తెచ్చాడు. అలాగున నిశ్చయముగా వాడుకగా విశ్వాసం వచ్చి, వాడుకగా ప్రార్థన చేసి, వాడుకగా బోధిస్తే కర్ర చేయలేని పని, కత్తి చేయలేని పని, కలము చేయలేని పని నీ కన్నీళ్లు చేస్తాయి. ఒక ఖైదీని విడుదల చేస్తాయి. ఆ ఖైదీ దేశానికి రక్షణగా కర్తగా మారిపోతాడు. అనేక మంది ఖైదీలను విడిపించడానికి సాక్షిగా నిలబడతాడు. ఖచ్చితంగా అటువంటి కృప దేవుడు మన కుటుంబాలకి దయచేయునుగాక. అలా విడుదల పొందిన అనేకులు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుదురుగాక. ప్రభు కృప పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. అందరూ లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. మీ అందరికి